వందనాలయ్యా, వందనాల ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు అయ్యా. సహాయం చేయండి, కనికరించండి, మీ కృప తోడు కొంచెం మనం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కీర్తన జనంతో మాతో మీరు మాట్లాడండి, వాక్య సంతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మా దాసుడి చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా. మునుపడి బలము కంటే అధికమైన బలంతో నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. నీ జీవంగల మాటలు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బ్రతికింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా నీ స్వార్థ పరిసర ఉపయోగపడే కుటుంబాలు కూడా సహాయం చేయండి అయ్యా. నీ పనిలో నిపుణతగాలను చూస్తూ రాజు ఎదుట నిలబెట్టే ప్రభా. అయ్యా నీ అందు ప్రభా, అయ్యా భయం భక్తి ప్రభా కొనసాగించడం సహాయం చేయండి అయ్యా. నీ రక్షణను ప్రభా భయముతోనూ వణుకుతోనూ కాపాడుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నువ్వు వచ్చే పర్యంత వరకు నాయన నీ కృపలో మాకు తోడు కొంచెం మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ఎందే గురి కలిగి జీవించడం సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. వాక్యంతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యం ద్వారా మా హృదయాలు సంధించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. నెమర వేసుకుని ప్రభా అయ్యా నిన్ను స్తుతిస్తున్న నామని మహిపరుసు ఘనపరిచే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దాసరాలు కూడా మీరు అభిషేకించండి ప్రభా. నీ పరిస్థితుల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా మీరు అభిషేకించండి అయ్యా. రాజుని బట్టి నేను స్తుతిస్తున్నాను, కీని బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలిద్దరు మీరు అభిషేకించండి, నీ పరిస్థితుల్లో బాహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతంలో ఉన్నారు ప్రభా, బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి తండ్రి అయ్యా. మంచి ఆరోగ్యం, బలము, శక్తి, జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. రాబోయే దినంలో ప్రభా మంచి ప్రయోగమైన ప్రభా ఆత్మతో నింపబడే సేవకుడిగా ఉంటా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలను రక్షించే కృప దయచేయండి తండ్రి. వందల అటు విధంగానైనా నీ సేవకుని ప్రభా బలపరచండి, ఆరోగ్య, బలము, శక్తి నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. మందిరం కట్టాల ప్రభా, నీ చిత్తమైతే మందిరం కట్టు మార్గాలు సరళం చేయండి అయ్యా. 2020 సంవత్సరంలో ప్రభా కట్టడకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ద్వారాలు తెరవండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆకాశ ఒకటి లేపండి, పట్ట జాలం ఇస్తాను దిగుతాను నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. కోయర్ని మీరు అభిషేకించండి ప్రభా. మానవ స్వరం మరుగుపరిచి పరలోక స్వరూపం నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. వాయిద్యకారులు మీరు అభిషేకించండి ప్రభా అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఎగిరిపడిన సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఈ వారం అంతా జరుగుతున్న ఉపవాస ప్రార్థన నామ మహిమ చేయడం సహాయం చేయండి. ఇంతవరకు ఎవరైనా రాకపోతే ప్రభా ఈ వారం అంతా రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కనికరం, నీ కృప, నీ దయ, నీ ప్రేమ వరందరూ భవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా. ప్రభా ప్రపంచంలో జరుగుతున్న సకల ఆరాధనలు నీ నామ మహిమ జరిగిస్తారని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రేస్ తప్పించుకోరోజు పాటలు పాడతారు, దేవుని నామమును మహిమపరుద్దాం. అందరికీ ప్రైజ్ లోడ్ అండి. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అనే పాట పాడుకుందామండి. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అత్యంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అత్యంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు.
పోనీయక సిద్ధపడమా సంగమా అనే పాట పాడుకుందామండి. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రాడయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రాజు రాడయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి 59వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 59వ సంకీర్తన. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపం బట్టి కాదు, ఊరకే బలవంతులు నాపైన పోగుబడి ఉన్నారు. సైన్యముల యెహోవా దేవా, ఇజ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులు ఎవరిని కనికరింపకము. వినువారెవరనూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. వారిని చంపకము ఎలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కేడెమునైన ప్రభువా, నీ బలము చేత వారిని చల్లా చెదురుగా చేసి అణగగొట్టుము. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బుద్ధిగంతముల వరకు మనుష్యులు ఎదుగునట్లు చేయము. తిండి కొరకు వారు అటు ఇటు తిరుగులాడుదురు, తృప్తి కలిగిన యెడల రాత్రంతయు ఆగుదురు. కలిసి చదువుదాం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలము ఆదివారపు ఆరాధన, 2వ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ఆఫ్లైన్లో, ఆన్లైన్లో చాలా ప్రాంతాల నుండి దేవుని బిడ్డలు, మన సహవాస బిడ్డలు కనెక్ట్ అయ్యారు. వారందరికీ ప్రభు పేరట స్వాగతం తెలియజేస్తున్నాం. సర్వశక్తి గల దేవుడు మన జీవితాల కృపనిచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించే గొప్ప భాగ్యం అనుగ్రహించిన దేవాతి దేవునికి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన పైభాగములో దావీదును చంపుటకు సౌలు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన అని వ్రాయబడింది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాసిన కీర్తన. ఇదే కాదు, చాలా పర్యాయాలు దావీదును చంపజూశారు. సౌలుకు కూడా తెలుసు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడని. దేవునికి స్తోత్రం. అయినా శత్రువు ట్రయల్స్ ఎప్పుడు వేస్తూ ఉంటాడు. మన శత్రువుకు కూడా తెలుసు మనం దేవుని బిడ్డలమని, దేవుని మందిరాలకు వస్తామని. అయినా శత్రువు ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమని తెలిసినా వాడు ఎందుకు శోధిస్తాడంటే వాడు ప్రయత్నాల్లో వాడు ఉంటాడు. కానీ విజయము మనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి ఎన్నో పర్యాయాలు సౌలు అటాక్స్ ఇచ్చాడు. దావీదును లేకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. దావీదును చంపజూశాడు. దావీదును చంపడానికి ప్రజల్ని పంపించాడు. ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో దావీదు ఈ భూమి మీద లేకుండా చేయడానికి, అన్ని రూట్స్, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. దావీదు కొన్నిసార్లు దాక్కోవలసి వచ్చింది, దావీదు కొన్నిసార్లు పారిపోవలసి వచ్చింది, దావీదు కొన్నిసార్లు పోరాడాల్సి వచ్చింది. అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం. నీ ప్రక్క 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూడినా అపాయం నీ వద్దకు రాదు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాల్లో
గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సమస్తము ఆయనది. ఆయన చేతి క్రింద మనం నివసిస్తూ ఉన్నాం. కనుక శత్రువులు ఎంత ట్రై చేసినా దేవుని కాపుదల ఎంతగా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రభువా, వారిని ఒక చూపు చూడాలి, వారిని లేపేకు చంపేకు, కానీ వారు నీ శక్తిని తెలుసుకునేలా చెయ్యి అని చాలాసార్లు తనకు వచ్చిన మాటలను ప్రార్థన రూపంలో అక్కడ పెట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి, ఏం చేస్తున్నారు? సాయంకాలమున వారు మరలా వస్తున్నారు, కుక్క వలె మొరుగుచు పట్టణమంతా చుట్టూ తిరుగుతున్నారు. వారి పెదవులలో కత్తులున్నవి. ఊరంతా చెప్తున్నారు, ఊరంతా తిరుగుతున్నారు. ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది ఊరంతా తిరుగుతారు, ఊరంతా చెప్తారు. అలాంటి వారిని ఇక్కడ కుక్కలు అని అంటున్నారు. పట్టణమంతా మొరుగుతాయంట. డోంట్ వరీ అబౌట్ దట్. దేవుడు మనకి కేడెముగా ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సాయంకాలమున వారు మరలా వస్తారు, మళ్ళీ పట్టణంలో తిరుగుతారు, తిండి లేక అటు ఇటు తిరుగుతారు. ఈ సందర్భాలన్నీ మనం చూస్తున్నప్పుడు వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కబడిందురుగాక, కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయమనే మాట మనం చూస్తాం. చాలా సందర్భాలలో దావీదు ఇలాంటి సందర్భాలు అనుభవించాడు. ఇక్కడ మన జీవితాల్లో కూడా శత్రువులు ఎక్కువైపోయారు. కుటుంబం నుండి శత్రువులు, బంధువుల నుండి శత్రువులు, స్నేహితుల నుండి తోటి ఉద్యోగస్తులే శత్రువులు, వ్యాపారస్తులే శత్రువులు. మన అభివృద్ధిని చూడలేక, మన ఆరోగ్యాన్ని చూడలేక అనేక విధాలుగా శత్రువులు రాజ్యమేలుతున్న ఈ దినాలలో దేవునికి అప్పగించగలమా? మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీ అంతు చూస్తాను, నీ సంగతి నో. దేవునికి అప్పగించగలిగితే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఏది ఏమైనా దావీదు ఒకటి నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడంటే చూడండి, 16 నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నా. అందరూ గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. ఆశ్రయ దినమున, ఆపద్దినమున ఆయనే మనకి ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎంత ఆపదలు వచ్చినా, ఎంతమంది శత్రువుల మీద పడినా, ఎన్ని విధాలుగా కుక్కల్లాగా ఊరంతా తిరిగి నా మీద మొరిగినా, ఉదయం వచ్చేసరికి నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఎంతమంది రోజంతా అలా చెప్పుకున్నా, దావీదుకు ఒక అలవాటు ఉంది, ఉదయమునే దేవుని సన్నిధికి వెళ్ళడం. స్తోత్రం చెప్పండి. ఉదయాన్నే లేచి పాటలు పాడుతున్నాడు, ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నాడు, ఉదయాన్నే లేచి గానం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడికి ఇది ఉండాలి. కష్టం ఉన్నా, నష్టాలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, రాత్రంతా ఆందోళనగా ఉన్నా, ఉదయాన్నే లేవగానే మళ్ళీ దేవుని కృపావాక్యమును, ఆయన కృపను గూర్చి పాడాలి. చాలామంది క్రైస్తవులు ఉదయాన్నే లేచి పాటలు పాడే అలవాటు, ప్రార్థన చేసే అలవాటు, బైబిల్ చదివే అలవాటు. ఈ శక్తి, ఈ ఎనర్జీ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం. ప్రభువా, రాత్రంతా ఆందోళనే, రోజంతా ఆందోళనే, కానీ నాకు ఒక అలవాటు ఉంది, ఉదయం లేచిన వెంటనే నీ సన్నిధికి రావడం, ఒక పాట పాడుకుని, ఒక ప్రార్థన చేసుకుని, ఒక అధ్యాయం చదివితే ఆ రోజంతా ఎంతమంది శత్రువులు, సౌలు సైన్యాన్ని పంపించినప్పటికీ వారు నన్నేమి చేయలేరు. స్తోత్రం. నా దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడిగా ఉన్నాడు. నా బలమా, శత్రువులు ఎక్కువయ్యే కొలది స్తుతి ఎక్కువ అవ్వాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడే మన జీవితాల్లో ఎత్తైన బలమైన కోట, గోడలు నిర్మించబడతాయి. హల్లెలూయా. కనుక ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ జీవితాల్లో, మీ అభివృద్ధిలో, మీ బిడ్డల జీవితాల్లో, ఎడ్యుకేషన్స్లో, అన్ని సందర్భాలలో శత్రువు రాజ్యమేలుతున్న దినాలలో మీరు ధైర్యంగా, స్థైర్యంగా ఉండాలి. అనేక మంది మనల్ని చూస్తూ చంపేస్తామని చెప్తారు. కొంతమంది తెలియకే, మనకి తెలియకుండానే మన మీదకి వస్తారు. కొంతమంది వాళ్ళే వ్యక్తిగతంగా వస్తారు. కొంతమంది మనల్ని లేకుండా చేయడానికి కొంతమందిని పురమాయిస్తారు, పంపిస్తారు. ఏ రూపంలో శత్రువు నీ మీద రాజ్యమేలుతుండో తెలియదు. కాబట్టి నీవు మాత్రం దేవునితో అంటుకట్టబడి, భయభక్తులు కలిగి,
దేవుని కొరకు నమ్మకమైన యోధులుగా సాక్షులుగా ఉండగలిగితే ఆయనే మన ఎత్తైన కోటగా. మన శత్రువు ఊరంతా తిరిగి మురిగిన, మన శత్రువు రకరకాల విషయాలలో మనల్ని భయపెట్టిన, దేవుడే మనకి ఎత్తైన కోట, దేవుడే మన ఆశ్రయము, దేవుడే మన దుర్గం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడవద్దని బైబిల్లో ఉంది. అమ్మా సహోదరుడా, నీ జీవితంలో శత్రువులు ఎక్కువైపోయారా? నీ అభివృద్ధిని చూడలేక, నీ ఉద్యోగం చూడలేక, నీ వ్యాపారం చూడలేక, నీ అందచందాలను చూడలేక, నీ కుటుంబ వ్యవస్థను చూడలేక, నీ బిడ్డలు చదివే విధానాన్ని చూడలేక శత్రువులు ఎక్కువైపోయారా? ఊరంతా తిరిగి శత్రువులు మాట్లాడుతున్నారా? వారు ఊరంతా మొరుగుతున్నారా? ఇలాంటి సందర్భాలలో మన జీవితాల్లో ప్రభు కార్యాలు చేస్తాడు. ఆయనే మన ఎత్తైన కోట, ఆయనే మన ఎత్తైన దుర్గము, ఆయనే మన ఆశ్రయము. రాత్రంతా ఎంత ఆందోళన ఉందా, రోజంతా ఎంత భయంగా ఉన్నా, ఉదయాన్నే లేవగానే దావీదుకున్న గొప్ప అలవాటు ఆయన కృపను గూర్చి పాడడం, ఆయన కృప కొరకు కనిపెట్టడం. క్రైస్తవ విశ్వాస జీవితంలో లేచిన వెంటనే నీ జీవితంలో ఎంత ఆందోళన ఉన్నా, డోంట్ వరీ అబౌట్ దాట్, ఫర్గెట్, మర్చిపోండి. ఉదయాన్నే ఫ్రెష్గా తయారవ్వండి, రిఫ్రెష్ అవ్వాలి. చాలామందిని భయపెట్టేయచ్చు నీ భవిష్యత్తుని గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ పరిస్థితుల గురించి. డోంట్ వరీ అబౌట్ దాట్. ఉన్న పరిస్థితులు చెప్పారేమో, భయపడడం సర్వసాధారణం, కానీ ఉదయాన్నే నువ్వు భయపడడానికి లేదు. నూతన దినము, నూతన కార్యాలు దేవుడు చేస్తాడు. న్యూ డే, న్యూ మిరాకల్స్. ఉందా విశ్వాసం? నీ చుట్టూ నా దేవుడు ఎత్తైన కోట నిర్మించబోతున్నాడు. ఏ శత్రువు చొరబడకుండా, శత్రువు పనే నిన్ను అనగగొట్టడం, శత్రువు పనే నీకు సిగ్గు కలిగించడం, శత్రువు పనే నీకు అవమానం కలిగించడం, శత్రువు పనే నువ్వు లేకుండా చేయడం, నిన్ను లేకుండా చేయడం. నా దేవుడి పని కాపాడడం. కాపాడువాని దగ్గరకు వద్దాం. కమ్ టు ద లార్డ్స్ ప్రెజెన్స్. సింగ్ unto the Lord a new song every day, in every moment. Start your day with Jesus, end your day with Jesus. యేసయ్యతో నీ రోజు ప్రారంభించు, యేసయ్యతో నీ రోజు ముగించు. నీ జీవితాన్ని శత్రువు ముగించలేడు, నా ప్రభువే. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి, ప్రభువా నిజమే, శత్రువులు రాజ్యమేలుతున్న దినాలలో నీ కృప నాకు తోడుగా ఉండాలి, నీ దయ నాకు తోడుగా ఉండాలి. నా భవిష్యత్ విషయంలో భయపెట్టేశారు, నా ఆరోగ్య విషయంలో భయపెట్టేశారు, నా చదువు విషయంలో భయపెట్టేశారు, నా ఎగ్జామ్స్ విషయంలో భయపెట్టేశారు. ఇదిగో ఉదయాన్నే మళ్ళీ నీ పాట పాడుకొని నా రోజును ప్రారంభిస్తున్నాను, ఫ్రెష్గా, రిఫ్రెష్గా. శత్రువు అనగదొక్కుతాడు, దేవుడు కాపాడుతాడు. కమ్ టు ద లార్డ్స్ ప్రెజెన్స్. దేవుడి దగ్గరికి రావాలి, ప్రభు అద్భుతాలు చేస్తాడు. నీ సన్నిధిలో మోకరి, నీ మార్గములో సాగేదా, నీరసింపగానే సాగేదా, నీవేను దీరుగా, నీ సన్నిధిలో మోకరి. Thank you Lord. నీ మార్గములో సాగేదా, నీరసింపగానే సాగేదా. Thank you Lord. నీవేను దీరుగా, నిన్నే ప్రార్థింతును, నిన్నే కష్టకాలంలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో ఉదయమే ఆయన కృపావార్తను గురించి ప్రభు సన్నిధికి రావాలి.
సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నీరసింపగానే సాగెదా. Holy Spirit, నీవేనుదిరుగా. నీ సన్నిధిలో Thank you, Lord. నీ మార్గములో సాగెదా. నీరసింపగానే సాగెదా. నీవేనుదిరుగా. 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 ప్రభువా, శత్రువులు ఎంతమంది వచ్చినప్పటికీ, ఎన్ని విధాలుగా వచ్చినప్పటికీ, అన్ని సందర్భాల్లో దావీదును కాపాడుతూ వచ్చారు. అదేవిధంగా మా జీవితాల్లో అనేక రూపాలలో శత్రువు రాజ్యమేలుతున్నప్పుడు బిడ్డల్ని కాపాడండి నాయన. ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. ఉదయాన్నే లేచి నీ కృపను గూర్చి పాడడానికి సహాయము చేయండి. శత్రువులు ఊరంతా తిరిగి నాయనా ఇష్టానుసారంగా మాట్లాడినను నీవు అద్భుతాలు చేసే దేవుడు అని నిన్నే ఆశ్రయించే గొప్ప భాగ్యం మా బిడ్డలకు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసు నామములు ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరొకసారి ప్రభు పేట మీ అందరికీ స్వాగతం తెలియచేస్తున్నాం. రెండవ ఆరాధనకు వచ్చేసిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నాం. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, ప్రతి రాత్రి 7 నుంచి 8:30 వరకు అనేక మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాలు ఎదుగుతున్నారు. కొంతమంది ఉదయం వస్తున్నారు, కొంతమంది రాత్రి వస్తున్నారు, కొంతమంది 2 పూటలు వస్తున్నారు, కొంతమంది 2 పూటలు మానేస్తున్నారు. డిపెండ్స్. ఇంకా 10 రోజులు మన ముందు ఉంది. ఇంకా ఎవరైనా అలా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాక్యం నేర్చుకోవడానికి రండి, కలిసి ప్రార్థిద్దాం, దేవుని కృపలో ఎదుగుదాం. అలాగే వచ్చే ఆదివారం సండే స్కూల్ ర్యాలీ ఉంటుంది. దయచేసి గమనించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. సండే స్కూల్ టైంలోనే ఉంటుంది ర్యాలీ. అందుకని మీ పిల్లలు, యవన బిడ్డలు, యూత్ అండ్ కిడ్స్ తప్పకుండా ర్యాలీలో పాలు పంచుకోవాలి. సువార్త ప్రకటించడం ఒక అదృష్టం, సువార్త ప్రకటించడం ఒక ఆశీర్వాదం, సువార్త ప్రకటించడం ఒక అవకాశం. అది బాల్యంలో వస్తుందా, యవనంలో వస్తుందా, కౌమారిలో వస్తుందా, అవకాశాలు వచ్చినప్పుడల్లా సువార్తను ప్రకటించాలి. కనుక ఇలాంటి ఫెస్టివల్స్ పేరున చిన్నపిల్లలుగా, యవన బిడ్డలుగా వీధులలో తిరిగి ప్రభువును ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు తల్లిదండ్రులైన వారు ప్రోత్సహించి పంపించండి, బిడ్డలైన వారు ప్రోత్సహింపబడి పాల్గొనండి. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. గుడ్ ఫ్రైడే ఆరాధన అది వచ్చేవారం అనుకోండి. గుడ్ ఫ్రైడే ఆరాధన మన పక్క గ్రౌండ్లో ఉంటుంది. ఉదయం 6 నుండి 9 గంటల వరకు 7 మాటల ధ్యానము ఉంటుంది. దయచేసి గమనించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదే సమయంలో ఈస్టర్ ఆరాధన కూడా గ్రౌండ్లోనే ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటలకి ప్రేమ విందు కార్యక్రమాలు ఉంటాయి. మధ్యలో శనివారం ఉంది. శనివారం కూడా గ్రౌండ్లోనే జరుగుతాయి. ప్రార్థన, తైలాభిషేకము, సాక్ష్యాలు, కృతజ్ఞతార్పణలు మొదలైనవి. కనుక ఆ 3 రోజులు ఉద్యోగ కూటాల్లాగే జరుగుతాయి గ్రౌండ్లో. శుక్రవారం ఉదయం 6 నుంచి 9, శనివారం రాత్రి 7 నుంచి 8:30, తిరిగి ఆదివారం ఉదయం యథావిధిగా మన ర్యాలీ ఉంటుంది, బాప్తీసాలు ఉంటాయి. 9 గంటలకు ఆరాధన, 12 గంటలకు ప్రేమ విందు. వీటన్నిటిలో మీరందరూ పాలు పంచుకుని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని కృపలో 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్యలు ఉన్నాయి.
సమస్యల పరిష్కారానికి మనం ప్రార్థనలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 7 నుంచి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం. చీటీ పంపించిన ప్రతివారు, మెసేజ్ పెట్టిన ప్రతివారు రోజుకి ఒక్కొక్క కుటుంబం పేరున సుమారు 20-30 కుటుంబాలు పేర్లు పెట్టి మన లిస్టులో ఉన్న వారందరి కొరకు మనము ప్రార్థనలు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి, మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. సాక్ష్యాలు విందాం. సాక్ష్యాలు చెప్పడానికి కొంతమంది బిడ్డలు అడిగి ఉన్నారు, వారు వచ్చి సాక్ష్యాలు పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీకి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. అలానే సమయం ఇచ్చినందుకు అంకుల్కి చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరు నా గురించి ప్రేయర్ చేశారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి. లాస్ట్ సండే ఇలానే ఫస్ట్ సర్వీస్కి వచ్చానండి. వచ్చి మధ్యాహ్నం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. 3:30 ఆ టైంకి నాకు ఫిట్స్ వచ్చాయి సడన్గా. అంటే నాకు ఎప్పుడు వచ్చేవి ఫిట్స్. మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత కొంచెం హెల్త్ పాడైపోయింది, ఎక్కువ ఆలోచించడం వల్ల, కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నా అంతటికి నేను హెల్త్ పాడు చేసుకున్నాను అనమాట. 3:30 ఆ టైంకి నాకు ఫిట్స్ వచ్చాయి. నేను నార్మల్గా లేచి మళ్ళీ ఇంట్లో నడుచుకుని తిరిగాను. కరెక్ట్గా మళ్ళీ 4:35 అరౌండ్ ఆ టైంకి నాకు హెడేక్ స్టార్ట్ అయింది. రైట్ సైడ్ హెడ్ దగ్గర నాకు చాలా సివియర్గా పెయిన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఏంటంటే ఇంట్లో చెప్తే మమ్మీ కంగారు పడతారు, లేదంటే అన్నయ్య ఇలా నన్ను తిడతారనమాట. ఎప్పుడు నువ్వు హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు, మా గురించి అయినా ఆలోచించాలి కదా అంటారని చెప్పి నేను ఇంకా వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు కదా అని నేను ఆ పెయిన్ హోల్డ్ చేసుకున్నాను చాలాసేపు. ఇంకా 6:30 అయ్యేసరికి నా వల్ల అవ్వట్లేదు, చాలా సివియర్ పెయిన్ వచ్చేస్తుంది. నాకు తెలియకుండా నేనే గట్టిగా ఏడ్చేస్తున్నాను అనమాట. ఈ పెయిన్ నాకు తగ్గిపోతే బాగుండు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకొంచెం సేపు అయ్యేసరికి నేను నా చేతులు, నా బాడీ ఇంకా నాకు సపోర్ట్ అవ్వక వదిలేసాను అనమాట. బాడీ ఇంకా నాకు ఏదో అయిపోతుంది అన్న ఉద్దేశంతోనే ఇంకా నేను బాడీ వదిలేసాను. ఆ టైంలో మమ్మీ ఇంకా కొంతమంది నన్ను న్యూరోస్టోర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు చూసిన తర్వాత నన్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. నాకు ఐసీయూలో పెట్టారన్న విషయం కూడా తెలియట్లేదు. ఈలోపే పాస్టర్ ఆంటీ వచ్చి ప్రేయర్ చేయడం అన్నీ చేశారు. ఏమవుతుందంటే ఈ ఏజ్లో నేను ఐసీయూలో పెట్టడం ఏంటి, నాకు ఏమవుతుంది అసలు తెలియలేదన్నమాట. నేను అనుకున్నా నాకు వచ్చే హెడేక్కి ట్యూమర్ ఉండుంటుంది, ఈ ప్రాబ్లం నాకు ఎక్కువ అయిపోయిందేమో, అందుకే నాకు ఇలా అవుతుందేమో అనుకున్నాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కూడా నాకు స్పృహ తెలియట్లేదు, బాడీ వదిలేసా. ఇంకా డాక్టర్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చిన సెకండ్ డే నేను మా మమ్మీ ఉన్నారా, మా మమ్మీని ఒకసారి పంపించండి అంటే వాళ్ళు ఎవరు రాకూడదమ్మా ఐసీయూలోకి, మేము పంపిస్తాము, విజిటింగ్ అవర్స్ ఉంటాయి అంటే. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా నన్ను చూడటానికి ఎవరు రాకపోయేసరికి నాకు అంత బాగాలేదేమో, నాకు ఏదో అయిపోయిందేమో అనే ఉద్దేశంతో నేను ఉండిపోయాను. అప్పుడు డాక్టర్ వచ్చి ఒకటి చెప్పారు నాకు, ఏంటి అంటే నీకేం కాలేదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, అందుకే నీకు ఇలా అయిపోతుంది హెడేక్ కానీ ఏమైనా. నాకు హెడేక్ వస్తే ఎలా ఉంటుందంటే నాకు మనుషులు ఎవరు కనిపించరు కూడా, బ్లర్ అయిపోయి ఇంకా కళ్ళు తిరిగిపోయి నేను నా అడుగులు కూడా పడవన్నమాట, నుంచుని అలా ఉండిపోతాను. ఏం చేస్తున్నాను, బాడీ సపోర్ట్ కూడా చేయదు. నేను అప్పుడు దేవుడికి ఒకటే అనుకున్నా, దేవుడు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకొస్తే కనుక నేను సండే వెళ్ళి నేను ప్రేయర్ చేసుకుని నేను సాక్ష్యం చెప్పుకుంటాను అందరికీ. నేను ఇంట్రోవర్ట్ని, ఎవరితో అంతగా ఎక్కువ మాట్లాడను. సాక్ష్యం కూడా నేను ఎప్పుడో 2 సార్లు చెప్పుండొచ్చు, అది కూడా అంకుల్ ఫోర్స్ చేస్తే వచ్చి నేను చెప్పానేమో తప్ప నా అంతటికి నేను ఎప్పుడు మైక్ పట్టుకుని నేను సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే నాకు చాలా భయం ఇంట్రోవర్ట్. నేను మమ్మీ, ఆఫీస్, మా డాడీ ఉన్నంత ఇప్పుడు డాడీ సరౌండింగ్స్లోనే ఉన్నాను తప్ప ఇప్పుడు బయటికి రాలేదు. నేను చర్చికి కూడా చాలా అంటే వస్తాను కానీ మమ్మీ లేకపోతే రాను. సండే స్కూల్కి నాకు తెలిసి చిన్నప్పుడు నేను తక్కువ వచ్చి ఉంటాను. ఇలా ఇంట్లో తప్ప నాకు బయట ఏం ప్రపంచం తెలియదు అనమాట. నేను ఐసీయూలో పెట్టినప్పుడు నా పక్కన వెంటిలేటర్ మీద ఇంకొక 10 నిమిషాల్లో చచ్చిపోయేవాళ్ళు, లేదంటే 1 అవర్లో చచ్చిపోయేవాళ్ళు. మధ్యలో పెట్టేసరికి ఇంక నా ఆలోచనలు ఏమైపోయింటే నేను చచ్చిపోతా ఖచ్చితంగా, నా బతికి ఇక్కడితో అయిపోయింది.
ఏమున్నా మా మమ్మీని ఎవరు చూసుకుంటారు, డాడీని కూడా తీసేసుకున్నారు, అన్నీ ఏమో సరిగ్గా లేడు, ఎవరిని వీళ్ళు చూసుకుంటారు, నా బతికి ఇక్కడితో అయిపోయింది డాడీ దేవుడా, చాలా ఏజ్ ఉంది, నా చుట్టూ అన్నీ ఉన్నాయి అనుకున్న టైంలో నాకు ఇలా హెల్త్ పాడైపోయింది, ఇది కరెక్టా నేను చేసుకుంది అని అనుకున్నాను. ఫస్ట్ నేను యూత్కి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అంటే మనం ఇంట్లో వాళ్ళు ఫోన్ కొని ఇవ్వలేదని చెప్పి, లేదు అంటే మన టీచర్ తిట్టింది అని చెప్పి, ఇలా తెలియకుండానే మనం మన హెల్త్ పాడు చేసుకుంటాం, తినడం మానేసి కొట్టేసుకుని మనల్ని మనం. తల మీద నేను ఎన్నిసార్లు కొట్టుకున్నానంటే మా డాడీ చనిపోయిన తర్వాత నాకు తెలియదేమో 100-200 టైమ్స్ పైగా నేను కొట్టుకుని ఉండుంటాను. ఎందుకంటే నేను చచ్చిపోవాలి అనే ఆలోచనతో. అప్పుడు నాకు తెలీదు ఇంత సివియర్గా అయిపోతుంది అని చెప్పి. మా డాడీ లేరు, నా బతుకు అక్కడితో అయిపోయింది, నా జీవితం నేను ఎండ్ చేసేసుకోవాలి అని. నాకు మమ్మీ ఉంది, ఆవిడ నేను సఫర్ అవ్వేలా చేస్తున్నాను అన్న విషయం మర్చిపోయాను. పాపం నా వల్ల ఈవిడ చాలా సఫర్ అయ్యారు. యూత్కి అయితే ఒక్కటే చెప్తా, మీరు చిన్న చిన్న కోపాల వల్ల మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను ఐసీయూ వరకు వెళ్ళానంటే అది నన్ను నేను హర్ట్ చేసుకోవడం వల్లే. దేవుడి దయ వల్ల నా హెడ్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు, కానీ ఒక్కటి చిన్న మచ్చలాగా ఏదో లెఫ్ట్ సైడ్ ఉంది అన్నారు. దానివల్లే నాకు ఈ ఫిట్స్ కానీ హెడేక్ కానీ వస్తుంది అన్నారు. ఒక 6 months అది కోర్స్ వాడితే కనుక ఖచ్చితంగా తగ్గిపోతుందని చెప్పారు. నేను రోజుకి ఒక 13 tablets వేసుకుంటేనే కానీ మనుషుల మధ్యలో నుంచోలేకపోతున్నాను. ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్కి వచ్చేసాను. కానీ నేను నమ్ముతున్న మీ అందరి ప్రేయర్స్లో నన్ను ఖచ్చితంగా ఉంచుతున్నారు. నేను కోలుకొని మళ్ళీ ఇదే చర్చ్లో వచ్చి నాకు అంతా క్యూర్ అయిపోయిందని సాక్ష్యం చెప్తాను అని నేను నమ్ముతున్నాను. నా గురించి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్స్ చాలా చిన్నదండి. నేను ఇంకా నాకు ఏజ్ ఉంది, నాకు ఇంకా ఓపిక ఇచ్చినంత వరకు కూడా నేను దేవుడికి సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాను. మీ యూత్కి కూడా చాలా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా సర్వీస్ చేయండి. మన చర్చ్లో చాలామంది ఉన్నారు మంచిగా ఉండేవాళ్ళు, ఎవరు కూడా అల్లరి చేయరు, ఏమీ ఉండదు. ఒకవేళ లైవ్లో చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు తెలియకుండా మీ కోపం మీ మీద మీరు చూపించుకుంటే కనుక వద్దు. మీ హెల్త్ మీరు పాడు చేసుకోకండి. దేవుడు ఇచ్చిన జీవితం అండి ఇది. ఖచ్చితంగా దేవుడి కొరకు మీరు నుంచోండి. ఆయన కొరకే మొత్తం అంతా కూడా జీవితం ఆయనకి అర్పించండి. చిన్న చిన్న సంతోషాలకి మీరు మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి మీ హెల్త్ మీరు పాడు చేసుకోవద్దు. అదొక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించిన కాక. తనకి సమస్యలు ఉన్నాయి ఆరోగ్యపరంగా, దేవుడు వాటన్నిటిని స్వస్థపరచాలి. స్వస్థతకు ప్రార్థనే మూలం కనుక సంఘము డెఫినెట్గా ప్రార్థించాలి. అలాగే రోజ్లిన్ గారు బాధపడినట్లుగా మరి హాస్పిటల్కి ఎవరు రాలేదన్న ఉద్దేశంతో వారు కొన్ని బాధలు వ్యక్తపరిచారు. సంఘం నాకు తెలిసి ఎప్పుడూ మరి ఒకరి పట్ల వ్యతిరేక భావం ఏమి ఉండదు, ఇంక్లూడింగ్ పాస్టర్. నాకు విషయాన్ని తెలిసిన వెంటనే వారికి కొద్దిగా మరి టెన్షన్లో కొన్ని మర్చిపోయి ఉంటారు అనుకుంటాను. వెంటనే నేను ఫోన్ చేశాను, నా ఫోన్ ఎత్తారు వాళ్ళు. ఎత్తిన వెంటనే పాస్టమ్ గారికి ఫోన్ చేశారు. పాస్టమ్ గారు పక్కనే ఉన్నాం, ఇద్దరు టిఫిన్ చేస్తున్నాం. నా ఫోన్ ఎప్పుడు సైలెంట్లో ఉంటుంది. అప్పుడు రోజ్లిన్ గారు నాకు తెలియదు, వెంటనే నేను ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ ఎత్తి ఇప్పుడే పాస్టర్ అమ్మగారితో మాట్లాడానని చెప్పారు వారు. అది మర్చిపోయారు వాళ్ళు. సో వెంటనే నేను పాస్టమ్ గారిని పంపించాను. పాస్టమ్ గారు ఒకటి నేను ఒకటి కాదు, దైవ సేవకులు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి కొంతమందిని పంపిస్తారు. సాధారణంగా హాస్పిటల్స్కి అందరూ వెళ్ళడం మంచిది కూడా కాదు. వారు కోరుకునేది మొట్టమొదటి ప్రార్థన. మనం అందరము కూడా ఒక విషయాన్ని తెలిసినప్పుడు దాని గురించి భారంతో ప్రార్థించాలి. సో ఇంకా చాలా బాధ వ్యక్తపరిచారు, మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. దానికి నేను ప్రతి అక్షరానికి జవాబు చెప్పగలను, కొన్ని సందర్భాల్లో మీరు తట్టుకోలేరు. అందుకని మీ యోగక్షేమాన్ని నేను కోరి ఒక దైవజనుడిగా కొన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నాను. ఒకటి, టీనా కోసం మనం ప్రార్థన చేయాలి. తనకి మ్యాచ్ ఫిక్స్ అయింది, నిశ్చితార్థమైంది, చక్కటి వివాహం జరగాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి, మనం ధైర్యంతో తట్టుకోవాలి. తన సాక్ష్యంతో పాటు యూత్కు మంచి మెసేజ్ ఇచ్చింది. యూత్కి కూడా అది నేను అభినందిస్తున్నాను. సో యవనస్తులు ఏ విధంగా ఉండాలో తన ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక మాట చెప్పింది. అది రూపాంతరపరచబడ్డం అంటారు. డెఫినెట్గా మరెప్పుడు అలాంటి వ్యాధి తనకు అంటకుండానట్లు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో చాలా గృహాలను మేము దర్శిస్తున్నాం. కొంతమంది చెప్పే సమస్యలకి ఫుల్ స్టాప్ ఉంటలా, అలా వింటున్నాం, వినాలి కదా. వారి బాధలు, వారి కష్టాలు వెళ్ళిపోతామంటే చేయి పట్టుకుని మళ్ళీ కూర్చోబెట్టి
ఈ ఒక్క 5 నిమిషాలు ఉండండి అయ్యగారు. ఆ సమస్యలు చెప్పినప్పుడు నిజంగా ఈ 40 దినాల ప్రార్థనలు ఇంత ఆశీర్వాదకరంగా జరుగుతున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి మందిరాలకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక 40 దినాలు చాలామందిని దర్శించాం, మేము ఇంటింటికి వెళ్ళాం, ప్రార్థనలు చేస్తాం. చాలామంది కొంత బాధ ఉంటుంది కొంతమందికి, ఎందుకంటే అయ్యగారు మా ఇంటికి రారు, హౌస్ విజిటింగ్స్ కానీ. పాస్టర్ గారు వస్తారు, మన చర్చి నుంచి 12 మంది వస్తారు సువార్తకి, వాళ్ళంతా మా ఫ్యామిలీయే. మీరు మీ ఫ్యామిలీ అనుకున్నారు కాక. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆనంద్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, అంతా మన ఫ్యామిలీయే. రోజులింగర్ ఫ్యామిలీ కాదు వాళ్ళు. ఆనంద్ కానీ నిఖిల్ కానీ అక్కడ ఉన్నారు ప్రార్థన చేయడం. వాళ్ళంతా చర్చ్ ఫ్యామిలీ. చర్చ్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా చర్చ్ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి మనం. సో దేవుని మందిరంలో మరి అనేక గృహాలను దర్శించి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు వారి సమస్యలు వింటున్నప్పుడు మా సమస్యలుగా అది మేము కొలుచుకుని మేము ప్రార్థనలు చేస్తున్నాం. మ్యాక్సిమం దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి అన్ని గృహాలు ఒక్కసారి 5 నిమిషాలన్నా వారితో కూర్చోవాలనుకున్నాం. ఆ విధంగానే మేము చేయగలిగాం. ఇంకా ఎక్కడన్నా 1-2 మిస్ అయిపోతారు. మిస్ అయిపోయిన వాళ్ళు తరచు నేను అనౌన్స్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు మా స్టాఫ్ సరిగా రాయకపోవచ్చు, ఒక నెంబర్ తప్పు రాయొచ్చు, మీ గృహాన్ని మిస్ అవ్వచ్చు, రూట్ మ్యాప్లో లేకపోవచ్చు. మీరేం ఫీల్ అవ్వకండి. మళ్ళీ మేము వస్తాం. 40 రోజుల మూవీకి ముందు వస్తాం. మొదటి సర్వీస్లో నేను అడిగాను ఎంతమందిని మిస్ అయ్యారంటే ఒక 6 చేతులు ఎత్తారు. 6లో 4 మేము వచ్చినప్పుడు లేని వారే. అంటే మేము విజయవంతంగానే వెళ్తున్నామని మాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. నూతనంగా చాలా కుటుంబాలు వస్తున్నాయి. ఒకవేళ ఎప్పుడు ఇలాంటి సాక్ష్యాలు మేము వెళ్ళలేదు. రోజున కొద్దిగా బాధ వ్యక్తపరిచారు. కొద్దిగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఏదో అనుకుంటారు కాక మీరు. కొన్నిసార్లు అలాంటి బాధలు కూడా మనం వినాలి. అలాంటి బాధలు విన్నప్పుడు మనం సెట్ అవుతాం కొద్దిగా. సో ఇది లైవ్ కాబట్టి లైవ్లో చూస్తున్న వారు కూడా ఇంకా మీ గృహాలు మేము దర్శించకపోతే జస్ట్ 9603412222 ఆర్ 4444 ఆర్ 33338888 ఇవన్నీ మనయే ఫోన్లు, ఆఫీసీ చర్చివి. మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి, మా స్టాఫ్ మాకు అందిస్తారు. తప్పకుండా మీ గృహాలకు వస్తాం. ఇంకా ఇక్కడ థ్యాంక్ యూ అంకుల్. ఇంకా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మా గృహాన్ని దర్శించలేదు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి మీరు మా కోసం ప్రార్థించలేదు, వచ్చి అన్నవారు చేతులు ఎత్తండి ఎవరైనా. అమ్మ ఒకసారి ఇల్లు ఇక్కడి నుంచి వెనక్కి తిరిగితే ఏం కనబడతారు? థ్యాంక్ యూ అమ్మ. చాలా ఆసక్తితో వెనకాల లేచి నిలబడ్డారు. జస్ట్ వారి పేరు, వారి ఫోన్ నెంబర్ రాసు. అంకుల్ తెలుసులే, నెక్స్ట్ వెళ్ళు. ప్రసాదరావు గారు రై చేతులు ఎత్తండి అమ్మా. వస్తున్నారు. 1 2 3 చేతులు ఎత్తారు. ఈ వారంలో డెఫినెట్గా మీ గృహాలు దర్శించడానికి నేను ప్రయత్నిస్తాను. వచ్చే ఆదివారం మఠలాదివారం యథావిధిగా ఆరాధన ఇలాగే జరుగుతుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే మాత్రం ఉదయం 6 నుంచి 9. ఈస్టర్ ఆరాధన 9 నుంచి 12 పక్క గ్రౌండ్లోనే జరుగుతుంది. నేను చాలా గృహాలకు వెళ్ళినప్పుడు మీరు పక్క గృహాలకు తీసుకెళ్లారు. ఒక 5, 6, 7 ఒక సహోదరు అయితే 15 గృహాలకు తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. మా కాళ్ళు పీకేసిన, మాకు నీరసం వచ్చేసిన తిరిగాం దేవుని దయ వల్ల. వాళ్ళందరినీ మీరు ఈస్టర్కి భోజనం తీసుకురావాలి. భోజనానికి ఎవ్వరు భయపడకండి. మనది చాలా పెద్ద సంఘం. స్తోత్రం చెప్పండి. రోజు నేను 500 అన్నారు, 1200 సంఘం మంది. ఏ లేస్తే రావాల్సిందే జనాలు. కనుక మనం ఒక్కొక్కరు 12 మందికి భోజనాలు పెట్టాలి. మనం చాలామంది అక్కడ కట్టెలు కట్టండి, ఆకులు అయిపోయి అవ్వడం. చాలామందికి భోజనాలు మేము సిద్ధపరుస్తాం. మీరు ఒక్కొక్కరు 15 మందిని తీసుకురండి. మనం తినడానికే అనేక మంది తినడానికి వండుతున్నాం, కానీ మనం తినడానికి కాదు. మనం ఉన్నాయి ఎలాగ రుచి ఉందో రుచి చూడాలి. ఉపవాసం వెంటనే ఎక్కువ తినకూడదు. మనం రుచి చూడాలి, అనేక మందికి భోజనాలు పెట్టాలి. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. మనం అందరం కలిసి గొప్ప కార్యం చేయడానికి దేవుడు తన కృపను మనకి అనుగ్రహించునుగాక. మనం అందరం ప్రార్థించాం. విజయ్ కుమార్ మాస్టర్ గారు వారికి చిన్న సర్జరీ జరిగింది. వారు దేవుని దయ వల్ల మళ్ళీ మందిరంలో మేము చూడగలుగుతున్నాం. ప్రార్థించాం, సంఘం అంతా ప్రార్థించారు, 40 దినాలు ప్రార్థనలో పెట్టారు. దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆరోగ్యం బట్టి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. వాళ్ళు మన సంఘానికి చాలా ప్రియమైన ఒక స్తంభం, ఒక స్ట్రాంగ్ సపోర్టర్స్ వారు. విజయ్ కుమార్ మాస్టర్ గారు కానీ, తనుజ మేడం గారు కానీ. కనుక వారిని బట్టి వారి బిడలు, కుమారుడు యూకేలో ఉంటున్నాడు, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాం.
మరి నేను అనౌన్స్మెంట్స్ అన్నీ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మర్చిపోతే లాస్ట్లో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరూ లేచి నిలబడదాం. చిన్న కోరస్ పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు. దేవుడు చాలా జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కరుణ గల దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఫాదర్, వి థ్యాంక్ యూ. నీ మందిరంలో నీ బిడలం తండ్రి, ఏమి తెలియని వారము, అన్ని తెలియపరిచే దేవుడవు నీవే. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో పలికితే అందరూ అడగాలి మాట, నువ్వే పలకాలి తండ్రి. ఓ జీసస్, ఆమేన్. నీ దర్శనమే యేసయ్యా, నీ దర్శనమే. చేతులు పూర్తిగా పైకెత్తి నాతో మాట్లాడి అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభువా, పలికితే నాకు మేలయ్యా. యేసయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, తండ్రి, నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. జాలి గల, జీవము గల, శ్రేష్టమైన మాటలు మేము వినాలి. బోధించండి నాయన, హెచ్చరించండి తండ్రి, బుద్ధి చెప్పండి నాయన. నీ కృపలో మేమందరం నీ పాదాల దగ్గర ఒదిగిపోవాలి. నీ శ్రేష్టమైన మెల్లని చల్లని స్వరాన్ని వినగలగాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చుందాం. సమృద్ధికరమైన జీవితం ఎలా పొందగలం అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అభివృద్ధికరమైనది, సమృద్ధికరమైనది జీవితాన్ని మనం జీవించాలి. ఇంటిలో సమృద్ధి లేకపోతే మనకి సమాధానం ఉండదు కదా. మనస్సులో శాంతి లేకపోయినా గందరగోళంగానే ఉంటుంది. ఆ గందరగోళంలో ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. అందుకనే సమృద్ధికరమైన జీవితం పొందడం మనం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన గుడ్ 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 గుడ్. మన టైటిల్ ఏమనుకున్నాం? సమృద్ధికరమైన, అందరూ చెప్పండి. జీవితం చెప్పక్కలే, జీవితమే కదా. ఒకసారి జీవితం అనండి, దానికి ముందు కొద్దిగా తగిలించండి. సమృద్ధికరమైన జీవితం. నెంబర్ 1 ఒక సూత్రం చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ప్రభు అంత సులువుగా
దొరకడు. పరలోకం అంత సులువుగా వెళ్ళిపోం. మనకు అవ్వ కావాలి, బొవ్వ కావాలి. అవ్వ కావాలి, బొవ్వ కావాలన్నవాడికి దేవుడు సంపూర్ణంగా ఎతకలేం. త్యాగము ఉండాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక, పాయింట్ నెంబర్ 1, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉంటేనే సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఆనందకరమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం, సమృద్ధికరమైన జీవితం, అభివృద్ధి చెందిన జీవితం. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మరుగుజ్జు వాళ్ళు అంటారు మనల్ని. ఆధ్యాత్మికంగా ఎదగాలి. మాటలలో, పాటలలో, వాక్యంలో, సువార్తలో, అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో మనం వెతకాలి. స్తోత్రం చెప్పండి. ఎదగాలి. హల్లెలూయా. సువార్త ప్రకటించే సంఘముగా మనం ఎదగాలి. అప్పుడే దేవుడు మనల్ని సమృద్ధికరమైన జీవితాన్ని జీవించడానికి కృపను అనుమతిస్తాడు. కనుక ఈ లోక మర్యాదలు చాలా ఉంటాయి. మరి అక్కడండి అలాగండి, ఇక్కడండి అలాగండి, వీళ్ళతో కలిసిపోయాం, వాళ్ళతో తప్పదండి, మా ఊళ్ళండి, మా చుట్టాలండి, రకరకాల విన్యాసాలు మనం చేస్తాం. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఒకసారి వీడియోలు వెనక్కి పెట్టుకోండి. లోక మర్యాదలు ఎన్ని ఉంటాయో దాంట్లో. లోక మర్యాదలు అనుసరించవద్దని బైబిల్ చెప్తుంది. నువ్వు చదివేది బైబిలా, నువ్వు సొంతంగా రాసేసుకున్న మాటలా? దేవుని గ్రంథాన్ని ఖచ్చితంగా చదవగలిగితే వాక్యానుసారమైన జీవితం నీకు ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. గందరగోళ పరిస్థితులు నీకు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ లోక మర్యాదను నువ్వు అనుసరిస్తున్నావు. 2, సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించాలి. ప్రైజ్ ద లార్డ్. మన శరీరాలన్నీ కూడా ఎవరికి సమర్పించాలటండి? అందరూ చెప్పాలి. అందరూ ఒకసారి చేయి పైకి ఎత్తండి. కొద్దిగా ఇలా ఓపండి, కొద్దిగా నవ్వండి, రిలాక్స్. ద వర్డ్ ఆఫ్ గాడ్. సజీవ యాగముగా మన శరీరాలు దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. పక్క వాళ్ళకి షేకండి ఇచ్చి సజీవ యాగంగా మీ శరీరం సమర్పించమని చెప్పండి. అసలు ఎలా చెప్తావు చూద్దాం. మనం ఎవరితో మాట్లాడడం వచ్చిన గొడవది. అంత దూరం ఉన్నారు మీరు. బైబిల్లో ఒక మాట ఉంది, మీ దేహము మీది కాదు. అశ్రుత వాయిస్ ఎక్కడ వినబడుతున్నా ఉన్నావా? మీ దేహం మీది కాదు, అది విలువ పెట్టి. అబ్బా, ఇది మాట చాలా ఇష్టం. మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి సమర్పించుకోవడం అంటే, ఇప్పుడు మన శరీరాలు దేవునికి సమర్పించాం కదా. మీకు వివాహం అయిపోయింది సరే, అయిపోయింది. మళ్ళీ మీరు బయటికి వెళ్ళారు. ఎవరు అన్నారు, మీరు చాలా బాగున్నారు, నన్ను పెళ్లి చేసుకుంటారని అడిగారు. నో కాదు, నో అంటారేంటి? పెళ్ళి అయ్యిందని చెప్పాలా. నో అంటే వీళ్ళకి నో అని వేరొకరికి ఎస్ చెప్తారా? వెంటనే ఇందాక ఎవరిని అడిగితే అది సేమ్ డైలాగ్ చెప్పారు. నో కాదు, ఫస్ట్ సర్వీస్లో కూడా అలా చెప్పారు. నాకు ఆల్రెడీ అది అంటే మీ శరీరము ఆల్రెడీ యేసయ్యకి సమర్పించిన తర్వాత ఇంకెవరు అడిగినా ఆల్రెడీ నా శరీరాన్ని నా యేసయ్యకి సమర్పించానని చెప్పగలగాలి. కాలేజీకి వెళ్తున్నావు, గొట్టం గడి ఎదురవుతున్నాడు, గుండెకి ఇచ్చేస్తున్నావు. అది మన శరీరాలు సమర్పించుకోవడం అంటే. ఎవరు పడితే వాళ్ళకి శరీరాలు ఇస్తామా? నీ దేహము నీది కాదు, అది యేసయ్య రక్తము చేత కొనబడింది నీ దేహం. ఈ దేహానికి ఏదైనా అనారోగ్యం వస్తే దేవుడు చూసుకుంటాడు. ఒక ఆయన పాట పాడాడు, హృదయమే అబ్బా నీ ఆలయం. మన హృదయం ఎవరి ఆలయం? చాలామంది మనుషులకు ఆలయంగా చేస్తారు. మీరు నేర్చుకోవాలి, అక్కడి నుంచి బయటకు రావాలి. మనుషులకి మన హృదయాలు ఇవ్వకూడదు, మనుషులకి మన గుండెల్లో ఆలయాలు కట్టకూడదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే 600 మంది చచ్చిపోయారు. ఒక వ్యక్తి చచ్చిపోతే 600 మంది చచ్చిపోయారు. 600 మంది ఆయన్ని గుండెల్లో గుడి కట్టారు. గుడి కట్టారు కాబట్టి చచ్చిపోయారు. ఆయనకి మంచి అలవాటు ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి 4 గంటలకు బైబిల్ చదువుతారు. నేను ఒకసారి తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళాను ఆయన నాకు. ప్రతి పాస్టర్ గారితో రోజుకొకరితో టిఫిన్ చేస్తారు ఆయన. వీళ్ళు చెప్పిన సమస్యలన్నీ తీసుకుని చక్కటి పథకాలు పెట్టారు ఆయన. ఆరోగ్యశ్రీ. ఈరోజు ఆరోగ్యశ్రీ ప్రజల గుండెల్లో ఉండిపోయింది, గుడి గడేసుకుంది. అందుకని అందరూ ఏమన్నారు రాజశేఖర రెడ్డి గారిని, ఎవరినైతే మనం దేవుడా దేవుడా అంటే వాళ్ళు గమని చచ్చిపోతారు. అందుకని అప్పుడప్పుడు ప్రజలను మనం తిట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మనం దేవుడా దేవుడా అన్నారా, ఇంక మనం గమ్మునే టపా కట్టేయాల్సిందే.
అప్పుడప్పుడు కొద్దిగా మనకు పడాలా, వాతలు పడాలా. సో రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా దేవుడా 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 నువ్వే దేవుడు అంటే పాపం ఆయన గమ్ముని మీ వల్ల ప్రజలు ఎవడైతే ఆయన్ని దేవుడిగా గుండెల్లో గుడి కట్టేశారో, గుండెల్లో గుడి కట్టేశారు. ఎవరికి గుండెల్లో గుడి కట్టకూడదు. చాలామంది తెలియక ప్రేమిస్తారు. ప్రేమించడం తప్పేం లేదే పాపం, కానీ ప్రేమించడం తర్వాత స్టెప్ చేసా వాళ్ళు గుండెల్లో ఇడి గుడి కట్టేస్తారు. గుడి కట్టేసిన తర్వాత వాళ్ళు మాటలు ఎలాగుంటాయంటే అమ్మొద్దు, నాన్నొద్దు, అక్కొద్దు, చెల్లొద్దు, తమ్ముడొద్దు, కులమొద్దు, మతమొద్దు, లాస్ట్లో పాస్టర్ గారు వద్దు. ఎందుకు వద్దు అంటున్నారు? గుండెల్లో ఇంకోటి ఉన్నాడు కాబట్టి. గుండెల్లో గుడి కట్టేస్తే ఇంకా అమ్మ ఏం కనబడుతుంది, నానేం వాళ్ళే కనబడకపోతే దైవజనులే కనబడతారు. గుడి గోడల్లో లేడంట, గుండె గుడిలో ఉన్నాడు చూడు దేవుడు. అంటే మన గుండె గుడి దేవునికి స్తోత్రం చెప్పండి. మరి దేవుడికి ఈ గుండె ఇచ్చిన తర్వాత సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి సమర్పించిన తర్వాత ఇంకొకటి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకున్నానంటే నో, ఆల్రెడీ ఈ శరీరాన్ని నా యేసయ్యకు చెందినదని చెప్పగలగాలి. ప్రార్థనకు వచ్చేస్తావు, ముసుగేసుకుని ప్రార్థన చేస్తావు, బైబిల్ పట్టుకుని వచ్చేస్తావు, హడావిడి చేసేస్తావు, ఎవడన్నా గుండె అయితే గుండె ఇచ్చేస్తావు అద్దెకి. దేవుడే మన గుండెల్లో నివసించాలి. సమృద్ధికరమైన జీవితం జీవించాలంటే నెంబర్ 1 ఒకటి మర్చిపోయారు అప్పుడే, లోక మర్యాదలు. ఎవర్ లోక మర్యాదలు మనకు అనవసరం లేదు. ఆ కులంలో వచ్చామండి, మా ఊళ్ళండి, మా బంధువులండి, మేము ఇలా చేస్తామండి, ఇలా చేస్తే ఊరుకోరండి, ఇలా చేయకపోతే ఊరుకోరండి. కుదరదు. దేవుడికి ఒక మర్యాద ఉంది, లోకానికి ఒక మర్యాద ఉంది. దేవునికి ఒక మర్యాద ఉంది, లోకానికి ఒక మర్యాద ఉంది. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నవాడు లోక మర్యాదల్లోకి వెళ్ళకూడదు, లోకాన్ని నమ్ముకున్నవాడు ఇక దేవుడి మర్యాదలు ఎందుకు? అందుకే ఈరోజు నువ్వు సమాధానాన్ని కోల్పోతున్నావు, అందుకే నువ్వు సంతోషాన్ని కోల్పోతున్నావు, అందుకే నీ జీవితంలో నష్టాలు జరుగుతున్నాయి. అందుకే ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సమృద్ధికరమైన జీవితం జీవించడం ఎలా? సూత్రం నెంబర్ 1, ఈ లోక మర్యాదలు అనుసరించవద్దు. రోమాపత్రిక 12:2 ప్రకారం. నెంబర్ 2, సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించాలి. ఇంకెవడు మన శరీరాన్ని అడగడు, ఇంకెవడు మన హృదయాన్ని అడగడు, ఎందుకంటే మనం దేవునికి సమర్పించుకున్నాం కనుక. స్తోత్రం చెప్పండి. 3వది, దేవుని చిత్తము తెలుసుకోవాలి. రోమాపత్రిక 12:2 ప్రకారం దేవుని చిత్తం. అమ్మ ఒక సంబంధం చూశారు, అర్థం అవడానికి చెప్తున్నాను. నాన్న ఒక సంబంధం చూశారు, మీ అన్నయ్య ఒక సంబంధం చూశాడు, మీ అన్నయ్య ఫ్రెండ్ ఆడు, నువ్వో సంబంధం చూసుకున్నావు, అది లవ్. మరి ఏం చేయాలి? ప్రభువా నీ చిత్తం ఏంటో ఆ కింద ఉంటుంది, ఉత్తమమును అనుకూలమైనవి. ఇవన్నీ మధ్యలో పెట్టి ప్రభువా నీ చిత్తమే చేయి, ఉత్తమము అనుకూలమైనవే జరగాలి అని చేయగలిగి, అది దేవుని బిడ్డల యొక్క ఆలోచన. అంతేగాని మొండు పట్టు పట్టి కుదరదు, చేసుకుంటాను, తప్పదు, చాలా ప్రేమిస్తాడు, అమ్మో ప్రాణానికి ప్రాణం అడ్డు. ప్రేమించిన వాళ్ళు 15 రోజుల నుండి 15 నెలల వరకు లైఫ్ చాలా బాగుంటుంది. తర్వాత చింతకాయ పచ్చడి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఇదేమో కొత్తగా ప్రేమించుకున్నట్టు ఎప్పటి నుంచో చరిత్రలు చూస్తున్నాం. ఒకడు ఆగ్రాలో తాజ్మహల్ కట్టలేదా? అది ప్రేమకు చిహ్నమే. తర్వాత కిందేసి తొక్కేసాడు. చరిత్ర చదవండి. లైలా మజ్ను చరిత్రలు చదవండి. ఎక్కడో చరిత్రలు, ఎందుకంటే మన చుట్టుపక్కల చాలా చరిత్రలు ఉంటాయి. వద్దన్నా ప్రేమించు. ఇప్పుడు చెప్తున్నారు చాలామందికి, ఆ రోజుల్లో మేము కౌన్సిలింగ్స్ ఇస్తే మీరు అలాగే చెప్తారు అన్నారు. ఈ రోజుల్లో అయ్యి బాబు మీరు చెప్పేదే కరెక్ట్ అండి బాబు, చింతకాయ పచ్చ స్టార్ట్ అయింది అంటున్నారు. స్టార్ట్ అవుతుంది, తప్పదు. మరి ప్రేమలో రకాలు అవి. ఒక ఎపిసోడ్ అయిపోయింది, 2 ఎపిసోడ్లో ఉన్నావు, భరించు. 3 ఎపిసోడ్ భరించు, 4 ఎపిసోడ్ భరించు. ఒక ఆయన ఎవరో తన పుస్తకంలో ఒక చక్కటి మాట రాశాడు. చచ్చిపోతామనే బతికేస్తామంట మనం, చావు వస్తుందనే బతికేస్తామంట. చావు తెలిసి కూడా బతుకుతామంట. చావు వస్తుందని తెలిసి బతికేస్తున్న మనం బాధకెందుకు బాధపడతారు అన్నాడు. బాధలు వస్తాయి పోతాయి, కానీ చావు వస్తే మళ్ళీ మనం బతకలేం. మనిషి చనిపోతాడని తెలిసి కూడా బతికేస్తాడు, కానీ బాధలు వస్తాయంటే భయపడిపోతాడు. భయపడవలసిన పని లేదని రాశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. కనుక మన బాధలు, మన కష్టాలు సర్వసాధారణ. దట్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్. ఎవ్రీడే ఎక్సర్సైజ్లో మనం ఎంజాయ్ చేయాలి. కనుక ఈరోజు మనం సమృద్ధికరమైన జీవితం కోసం మాట్లాడుకుంటున్నాం. నెంబర్ 1,
లోక మర్యాదను అనుసరించకూడదు. 2, సజీవ యాగంగా శరీరాలు సమర్పించాలి. 3, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. 4, ఉత్తమమును అనుకూలమైనవి చేయాలి. 5, మీ మనస్సు మారి రూపాంతరపరచబడాలి. మనస్సు మారాలి. కొంతమంది మనుషులు ఉంటారు కానీ మనుషుల యొక్క మనస్తత్వాలు మారాలి. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. భవిష్యత్తును గురించి ఆలోచన చేయాలండి. మనం ప్రస్తుత పరిస్థితులు ఆలోచన చేస్తాం. నో, ఫాస్ట్ ఏంటో తెలియాలి, ప్రజెంట్ ఏంటో తెలియాలి, ఫ్యూచర్ ఏంటో తెలియాలి. వర్తమాన భూత భవిష్యత్ కాలములకు సరిపోయే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఆయనకు ప్రార్థన చేస్తే వర్తమాన భూత భవిష్యత్ కాలాలను మనకు ఆయన బోధిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించకూడదంట. సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి సమర్పించాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఉత్తమం అనుకూలమైనవి చేయాలి. మన మనస్సు మారి రూపాంతరపరచబడాలి. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఇలా సమృద్ధికరమైన జీవితం జీవించకుండా కొన్నిసార్లు మనకు మనమే సమస్యలు సృష్టించుకుంటాం. ఎవరికి వాళ్ళే సమస్యలు సృష్టించుకుంటారు. కొరహు మోషేకు సమస్యలు సృష్టించాడు. తిరుగుబాటు తత్వాన్ని చెప్పాడు. మేము కూడా యాజకత్వం చేస్తాం. మోషే అహరోనులైనా గొప్ప, మీరే గొప్ప, మేము కూడా యాజకత్వం చేస్తాం. ఎవడరా మీరు? మమ్మల్ని ఎందుకు పక్కనడేస్తున్నారు? మేమేం తక్కువ చేస్తాం అని మనోడు ఒక్కడే కాకుండా ఈ వ్యతిరేక స్వభావం మైండ్ వాళ్ళు 250 మందిని సెట్ చేసాడు టీంని. అమ్మో, మోషేనా యాజకుడు, మోషేనా నాయకుడు, అహరోనా యాజకుడు, అహరోనా నాయకుడు, మేమేమైపోవాలా? మేము అడుక్కు తినాలా? మేమేమైపోవాలి అని ఆ స్వభావం ఎంతమందినంటే సుమారు 250 మందిని తయారు చేసాడట. అబ్బా, మోషే నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నాడు కొరహు. అహరోను నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నాడు కొరహు. వారి యాజకత్వాన్ని వ్యతిరేకించాడు. 250 మంది నాయకులతో తిరుగుబాటు చేశాడు. అయితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అక్కడ ఏం జరిగిందంటే సుమారు వారి అనుచరులు భూమి వారిని మింగేసిందంట. అగ్నికి ఆహుతులైపోయారట. భూమి తెరచి, తన నోరు తెరచి వారిని మృంగివేసిందని వ్రాయబడింది. సో చూడండి, భూమి జస్ట్ ఆ చిత్రాలు మీకు జస్ట్ జ్ఞానం కోసం, జస్ట్ ఆలోచన కోసమే. భూమి 2గా పాయలైపోయింది. అగ్ని వచ్చేసింది. వాళ్ళందరూ దానిలో పడిపోయారు. అక్కడ విచిత్రం ఏంటి తెలుసా? కోరహు కుమారులు మాత్రం చచ్చిపోలేదు. ఈ 250 మందిలో వాళ్ళు లేరు. ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తున్నారు, దేవుని మందిరంలో పాటలు పాడుతున్నారు, దేవుని మందిరంలో చెప్పులు సర్దుతున్నారు, దేవుని మందిరంలో ద్వారపాలకులుగా ఉన్నారు. ఇందాక టీనా సాక్ష్యం చెప్తుంది, మనం యూత్లో సర్వీస్ చేయాలి. ఎస్, వారు యవనప్రాయంగా ఉన్నప్పుడు సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్, ఆ సర్వీస్ ఏం చేసిందో తెలుసా? వారి ప్రాణాలను కాపాడింది. సుమారు 250 మంది. వీళ్ళందరూ ఎవరో వ్యతిరేక స్వభావం కలిగిన వారు. మోషే దేవుడు నియమించాడు. మీరు మీ మేనమామ నియమించలేదు మోషేని. అహరోను దేవుడు నియమించాడు. దేవుని చేత నియమించబడిన నాయకుడిని కాదంటావా? దేవుని చేత నియమించబడిన యాజకుడిని కాదంటావా? హూ యు ఆర్ ఆఫ్టర్ ఆల్. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ మానవ జీవితాలు దేవుని చేత నియమించబడిన ప్రవక్త కోసం మాట్లాడే హక్కు ఉందా? దేవుని చేత నియమించబడిన యాజకుడి కోసం మాట్లాడతావా? మాట్లాడితే మాట్లాడావు. 250 మందిని గుంపులు తయారు చేసావు. అబ్బా, దేవుడు ఊరుకుంటాడా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుని చేత నియమించబడిన నాయకుడు అంటే దేవుడు ఊరుకుంటాడా? భూమికి ఆజ్ఞాపించాడు, నెరేసింది. అగ్నికి ఆజ్ఞాపించాడు, ఆహుతైపోయారు. కొన్నిసార్లు ఇప్పుడు మోషేకి అహరోనికి సమస్య సృష్టించింది ఎవరు? కోరహు. మనము సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ సమస్యలు పరిష్కరించే వారిగా ఉండాలి కానీ సమస్యలు
సృష్టించేవారుగా ఉండకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సమస్యలు సృష్టిస్తే ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరికి. సృష్టించిన వారు ఇక్కడ ఏం జరిగిందో చరిత్ర చూడండి. రెండవది మనం చూస్తే మోషేకి అహరోనికి కొరహు సమస్యలు సృష్టించాడు, దేవుని కోపానికి ఆహుతైపోయారు. రెండు, బిలాము కోసం మనం చూస్తే సంఖ్యాకాండం 24:1-25 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇజ్రాయెల్ని శపించడానికి దేవుడు నియమిస్తే బిలాము తన సొంత జ్ఞానం చేత శపించకుండా ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు శపించాడు? కారణాలేంటి? వాళ్ళకి విగ్రహారాధన ఎక్కువైపోయింది, వాళ్ళకి వ్యభిచారం ఎక్కువైపోయింది. అందుకనే శాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ డబ్బుకి లోనైపోయిన బిలాము శాపానికి బదులుగా తన సొంత జ్ఞానం చేత ఆశీర్వాదం. ఇప్పుడు బిలాము ఇజ్రాయేల్కి సమస్య సృష్టిస్తున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, చెప్పింది చేయకపోతే అది సమస్య సృష్టించినట్లే కదా. అప్పుడు దేవుడు గార్భంతో మాట్లాడాడు. ఇప్పుడు ప్రవక్త బిలాము ఎవరిని కొడుతున్నాడు? గాడిదని కొడుతున్నాడు. ఎవరన్నా గాడిదని కొడతాడా? బుద్ధి చెప్పిన వాళ్ళు కొడతారా ఎవరన్నా? లోకం ఎలా ఉంటుందంటే ఏదైనా బుద్ధి చెప్తే బుద్ధి చెప్పిన వాళ్ళు వేస్తాం మనం. గాడిదని కాదు, ఎవరిని కొట్టాలి? అసలు గాడిదకి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరు? గాడిద దేవుని యొక్క దూతం చూసింది, అసలు గాడిద చూడలేదు. ఒరిజినల్ గాడిద బాగానే చూసింది, గాడిదగా పిలువబడుతున్నవాడు పాపం దూత కనబడలేదు. ఇప్పుడు తన చేతిలో ఉన్న కర్రతో గాడిదని కొట్టాలా, తన చేతితో ఉన్న కర్రతో తన మనసాక్షిని కొట్టుకోవాలా? ఏదైతే దేవునికి అడ్డుగా ఉందో దాన్ని కొట్టాలి కదా. కానీ ఇక్కడ బిలాము ఇజ్రాయిల్ని ఆశీర్వదిస్తున్నాడు, తనంతట తాను సర్దుమరిచి కొట్టుకోవాలి. ఒక నెత్తి మీద ఒకటి వేసుకోవాలి, బుర్ర మీద మెల్లిగా కొట్టుకోవాలి, గట్టిగా కొట్టుకోకూడదు. వేసుకుని ఒకసారి సముదాయించుకోవాలి. ఏది? దేవుణ్ణి కాదని దేవునికి వ్యతిరేకంగా అక్కడ చేస్తే అక్కడ మనం చూస్తున్నాం బిలాము జీవితంలో ఏం జరిగిందో. శాపానికి కారకుడయ్యాడు. కనుక బిలాము చరిత్ర, ఇజ్రాయేలీలు అనేక విధాలుగా వారు పాడైపోయిన సందర్భాలలో ఇజ్రాయేల్ విగ్రహారాధన వ్యభిచారంతో ప్రేరేపితులైపోతున్న దినాలలో 24,000 మంది చనిపోయారు. డబ్బు మీద ఆశపడి ఇజ్రాయేలుని శపించడానికి బదులుగా దీవిస్తే దానికి ఎన్ని మరణాలు కారణమైపోయాయి చూడండి. అక్కడేమో 250 మంది గుంపుగా తయారు చేశారు, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చనిపోయారు. ఇక్కడ 24,000 మంది వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలంటే, సమస్యలు పరిష్కరించాలి కానీ ఎవ్వరూ కూడా సమస్యలను సృష్టించకూడదు. సమస్యలు సృష్టిస్తే అగ్నికి, భూమికి, మరణానికి ఆహుతైపోయిన రోజులు మనం చూస్తున్నాం. ఈరోజు ఆశీర్వదించమని దేవుడే చెప్తే ఆశీర్వదించాలి, శపించమని దేవుడే చెప్తే ఆ రూట్లో వెళ్ళాలి తప్ప నీ సొంత జ్ఞానాన్ని తీసుకోవడానికి అనుమతి లేదు అన్న సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, పౌలు గారి సేవలో కూడా సమస్యలు వచ్చాయి. అపోస్తుల కార్యము 19:24లో దోమేత్రి అనే కంసాలి పౌలు సేవలో సమస్యలు సృష్టించాడు. సేవలో కూడా సమస్యలు సృష్టిస్తారా? ఇదిగో దోమేత్రి అని ఒక కంసాలి ఒక దేవతకి గుళ్ళు కట్టించడం, దేవతల్ని నమస్కారం చేయడం, దేవతలకి ఏదో విగ్రహాలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పౌలు గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఆత్మలు వచ్చేస్తున్నాయండి. పౌలు గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ప్రజలు దీవించబడుతున్నారు. ఇప్పుడు ఈ వెండి పని చేసే ఈ వ్యక్తికి వ్యాపారం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఈశ్వర్ నగర్ వాళ్ళందరూ ప్రభుని నమ్ముకుని అనుకుందాం, బాలాజీ నగర్ అంతా ప్రభుని నమ్ముకుని అనుకుందాం, రాయుడిపాలెం అంతా ప్రభుని నమ్ముకుందాం. వాళ్ళు ఆరాధించే దేవుళ్ళని ఇంక తీసేశారు. ఇంకా విగ్రహాలు ఏం కొనుక్కుంటారు? ఈయనేమో విగ్రహాలు తయారు చేసి అమ్ముతాడు.
ఇప్పుడు పౌలు గారితో వాదన ఏంటి? ఒక టీం తయారు చేశాడు. ఒరే వెళ్ళరండిరా, మొత్తం కంసాలందరినీ కట్టగలుపుకొని ఒక కూటమి పెట్టేసి నువ్వు ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ, నువ్వు ట్రెజరర్ అని ఒక టీం తయారు చేసి, రే పౌలు అని ఒకడు వస్తున్నాడు రా, 3వ మిషనరీ యాత్రలో మా నూరుకు వచ్చాడు. మా నూరుకు వచ్చి ఏదో దేవుడి కోసం చెప్తే మొత్తం అందరూ అటు వెళ్ళిపోతున్నారు. మన ఊరు అటు వెళ్ళిపోతుంటే ఈ విగ్రహాలు ఎవడు కొంటాడు? వ్యాపారం పాడైపోతుందని పౌలు గారికి ఈ కంసాలి ఏం చేస్తున్నాడు? సమస్య సృష్టిస్తున్నాడు. అక్కడ వాళ్ళందరినీ గ్యాదర్ చేసేస్తున్నాడు. సేవలో సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, నాయకత్వంలో సమస్యలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, వ్యాపారంలో సమస్యలు వస్తాయి, మీ కుటుంబ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. సమస్యలు క్రియేట్ చేయకూడదు. సమస్యలు ఏం చేయాలి? ఈరోజు ఒక యవనస్తుడు ఇంటికి సమస్యను తెస్తున్నాడు. ఒక అమ్మాయిని తెచ్చేసాడు అనుకుందాం. ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఆ తండ్రి ఎంత బాధపడతాడు, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా తెచ్చేస్తున్నారు ఇంటికి. ఎంత బాధపడతారు అంటే, నీ బాల్యము సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు, నీ యవ్వనము సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు. నో, తాగుబోతైన భర్త ఊరంతా తిరిగి వస్తుంటే కుటుంబం ఎలా బాగుపడుతుంది? బట్టలు వేసుకుని ఆ వీధంతా పెద్ద పెద్ద అడుగులు వేసుకొస్తుంటే రేపొద్దున ఆ ఇంట్లోంచి యవన బిడ్డలు బయటికి ఎలా వస్తారు? ఇదేనా తండ్రి ఇచ్చిన బహుమతి? కుటుంబానికి తండ్రి ఆ విధంగా తయారయ్యాడు. కుటుంబానికి తాగుబోతైన తండ్రి, కుటుంబానికి సంపాదన లేని తండ్రి, కుటుంబానికి డబ్బులు లేని తండ్రి, కుటుంబానికి సమస్యగా తయారయ్యాడు. ఇప్పుడు తండ్రే సమస్య సృష్టిస్తున్నాడు. అప్పులు చేస్తాడు, దొరికిన వాళ్ళ దగ్గర అప్పులు చేస్తాడు. ఈయనేమో ఇంటి దగ్గర ఉండకపోవచ్చు, అప్పుల ఇంటికి రావచ్చు. చూడండి సమస్యల సృష్టి ఎలా ఉందో చూడండి. సమస్యలు సృష్టించడం ఎలా ఉందో చూడండి. సమస్యలు సృష్టించే జీవితంలో సమస్యలు సృష్టించేవారిగా మనం ఉండకూడదు. ఇక్కడ వాలంటీర్స్ ఎవరున్నారమ్మా? వెనక్కి వెళ్ళి నుంచో కొంచెం. చాలామంది నిలబడ్డారు చూడు. చాలా చైర్స్ ఉన్నాయి కదా ముందు. కొన్నిసార్లు మనం సమస్యలు సృష్టిస్తాం. గయ్యాళి గంపైన భార్య, ఇంటిలో ఎప్పుడు సమస్యలే, భర్తతో సమస్యలు, భర్తకి సమస్యలు క్రియేట్ చేస్తుంది, పిల్లలకి సమస్యలు, తయారు చేసి పంపదు, క్యారేజీలు పెట్టరు, ఎప్పుడు సెల్ ఫోన్, ఎప్పుడు సీరియల్స్, ఎప్పుడు టీవీ ముందు, పిల్లల్ని పట్టించుకోదు, ఆరోగ్య పరిస్థితులు పట్టించుకోరు, ఆహార పరిస్థితులు పట్టించుకోరు. కొంతమంది తల్లులు ఉంటారండి, టైం టు టైం పిల్లల్ని చూస్తారు. అలాంటి వాళ్ళు పిల్లలు తల్లితోనే ఉంటారు. ఒకవేళ అలాంటి చిన్న చిన్న సమస్యలు వాళ్ళకి వచ్చినా, యవనస్తులు కాబట్టి వీళ్ళు ప్రేమించాలని వచ్చినా, తల్లి కాదనకుండా ఏం చేయరు, తల్లికి చెప్పకుండా ఏం చేయరు. ఇలాంటి క్యాడర్ కొద్దిగా ఉంటుంది. వీళ్ళని మెచ్యూర్డ్ పీపుల్ అంటారు. వీళ్ళని కొద్దిగా బుర్రున్న మనుషులు అంటారు. కొంతమందికి ఏం బుర్ర ఉండదో, ఒకడు ప్రత్యక్షం అవుతాడు, ఆడికి ఏ జబ్బు ఉందో తెలియదు, ఆడికి ఎయిడ్స్ ఉందో లేదో తెలియదు, ఆడికి ఇన్నోనే తెలియదు, ఆడికి గడ్డం ఉంది, ఆడు మొగోళ్ళ కనబడతాడు, అంతే అంతే. గుండెలో గుడిగడేసిందంట ఎవరికి చెప్పకుండా. సిమెంట్ ఆవిడిచ్చాడు, ఇసుక ఆవిడిచ్చాడు, రాళ్ళు ఎవరు ఇచ్చారు, పక్కన స్నేహితులు ఇచ్చేస్తారు. మంచోడే, పర్లేదు, నాకు తెలిసిలే, మంచోడే. ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఒరిజినల్స్ ఎవరు ఉంటారు? అంతా డూప్లికేట్లే కదా, సెకండ్ హ్యాండ్లు, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్, ఫిఫ్త్ హ్యాండ్లే కదా. ఈరోజు సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నావు? వివాహం కాకుండానే భార్య భర్తలుగా బళ్ళ మీద తిరిగేస్తున్నారు, సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. మళ్ళీ కోర్టుకి వెళ్తున్నారు, మా ఇష్టం తిరుగుతున్నాను, కోర్టు కూడా తిరగొచ్చు అని చెప్తుంది. లాలో కూడా చాలా వెసులుబాటు ఉంది పాపం చేయడానికి. ఈరోజు ఒక కుమారుడి ఇంటికి సమస్యలు సృష్టిస్తున్నావా? ఒక కుమార్తెగా, ఒక అమ్మాయిగా ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నావా? ఒక భర్తగా, యజమానుడిగా కుటుంబాన్ని పోషించాల్సిన నువ్వే తాగి తందనలాడి ఇంటికి సమస్యలు సృష్టిస్తున్నావా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టున్న బైబిల్లో ఉంది. జ్ఞానవంతు ఇల్లు కట్టుకోవడం చేతకాక నీ నోరు పడేసుకుని ఇష్టానుసారంగా ఊరంతా తిరుగుతూ, ఊరంతా సంచారం చేసి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ముసలమ్మ ముచ్చట్లో కుటుంబాన్ని వదిలేసావు, పిల్లల్ని వదిలేసావు, భర్తను వదిలేసావు, భార్యను వదిలేసావు, ఇంకా ఊరంతా తిరిగి ముచ్చట్లో. అంటే ఊరికి సమస్యలు సృష్టిస్తున్నావా? కొంతమంది సంఘంలో పుల్లలేడేస్తారు, కొంతమంది సంఘంలో కొత్త వాళ్ళు, అమ్మ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, మనం కలిసి ఉండాలి, అయ్యగారు చెప్తుంటారు కదా, మా ఇంటికి భోజనం రండి అని పిలుస్తారు, భోజనం పెడతారు. భోజనం అయిన తర్వాత మనం ఖాళీగా ఉంటున్నాం కదా,
ఇద్దరు పార్ట్నర్షిప్ మీద సీటు పాటలు వేద్దామా అంటారు. అదేంటండి మా అప్ప చెల్లెలు 16 మంది అంటది ఈవిడి. 16 మందితో గడించేస్తుంది ఈవిడి. 16 లక్షలు ప్రతి నెల ఈవిడికి ఎత్తే ఈవిడ ఆవిడికి వేస్తుంది, ఈవిడికి ఎత్తే ఈవిడికి ఆవిడ వేస్తుంది. ట్రాన్స్ఫర్ అయిపోద్ది 8 నెలలకి. మరి మనం ఒకటండి ఎక్కడికి వెళ్ళిపోయినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా మా గుండెలో ఉంటారు, మీ గుండె ఏదో చెప్పేస్తారు, డైలాగ్ వెళ్ళిపోద్ది. ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తుంది, సెల్ ఫోన్ మార్చేస్తుంది, డబ్బులంతా అయిపోయింది. ఈ 16 మంది అప్పచెల్లి ఎవరు పట్టుకుంటారు తెలుసా? ఎవరికైతే ఫోన్పే చేశారో వాళ్ళు పెట్టుకుంటారు. సమస్యలు సృష్టిస్తారు ఆడవాళ్ళు తిన్నంగా ఉండలేక, వ్యాపారం తిన్నంగా ఉండలేక, అప్పులు ఎత్తామని తిన్నంగా ఉండలేక, ఇక్కడ డబ్బులు తీసుకుని అక్కడ డబ్బులు తీసుకుని సమస్యల సృష్టి. ఈరోజు నీ వల్ల సమస్య సృష్టించబడిందా? కొంతమంది చర్చికి రావడం మానేస్తారు. మేము అప్పుడప్పుడు చూస్తుంటాం, అయ్యో వీళ్ళు కనపట్లేదు వాళ్ళు కనపట్లేదు. సాధారణంగా అమ్మ వాళ్ళు ఎందుకు కనపట్లేదు అంటే వాళ్ళు రాలేదండి, వాళ్ళు రారండి, వాళ్ళు రాపడం మంది అంటారు. ఎందుకంటే ఈవిడ వల్ల రావట్లేదు. తర్వాత వాళ్ళు ఎదురవుతారు, ఏటమ్మా అయ్య బాబోయ్ అయ్య గారు మీ వల్ల ఏం కాదండి, చిన్నదండి, అప్పు తీసుకున్నామండి, మొన్న కింద దున్నపోతు ముఖం వేసుకుని అప్పు తీర్చడం తెలియదా అందండి. ఇంకా అప్పుడు దున్నపోతు ముఖం వేసుకుని అప్పు తీర్చడం రాదని, మరి దున్నపోతు ముఖానికి పులిహార ఎందుకు పంపించావు అంటే డబ్బులు ఇవ్వకపోతే ఇంకా దున్నపోతు ముఖం, కుక్క ముఖం, నక్క ముఖం తిట్టేస్తామా? ఇంకా వాళ్ళు రావడం మానేసారు. మీరు అప్పు ఇచ్చినా నష్టం నాకే, మీరు అప్పు తీసుకున్నా నష్టం నాకే. అందుకనే మీకు దండం చెప్తున్నాం, వందనాలు చెప్తున్నాం, ఎవరి దగ్గర తీసుకోవడం దాంట్లో తృప్తిగా ఉండండి. స్తోత్రం చెప్పండి. కొత్తగా పరిచయం అయిన పాపం వాళ్ళని సంఘాలు మానేస్తారు, చర్చిలు మానేస్తారు. సహాయం చేయాలి చేతనైతే, ఇంక మళ్ళీ అడగకుండా చేయాలి. మళ్ళీ అడగకూడదు, వాళ్ళు ఉన్నప్పుడు ఇస్తారు. అంతేగాని కనబడప్పుడల్లా ఎత్తావా సత్తావా ఎన్ని రోజులు అయింది ఇదేనట మనిషి, అసలు నువ్వు మనిషివేనా, మనిషి ఇలా చేస్తారా, ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వాళ్ళు వస్తారటి. ఎవరిమ్మన్నారు చూసారా? సమస్యల సృష్టి. ముక్కు ముఖం తెలియని ప్రేమించడం వల్ల ఇంట్లో సమస్యలు. పెళ్లి వయసు రాకుండానే ప్రేమలో పడి అమ్మ మీద నాన్న నెత్తి మీద ఎక్కేస్తున్నారు మీరు. అమ్మ నాన్న వద్దన్న మీరు వింటలేదు. నిన్న ఒక సహోదరు చెప్తుంది 40 దినాల ప్రార్థనకు వచ్చి, పిల్లలేం మాట్లాడలేదండి, పిల్లల్ని ఎత్తి మీద కూర్చుంటారు అంది. అవునమ్మా, చిల్డ్రన్ డామినేటెడ్ వరల్డ్లో ఉన్నాం, పేరెంట్ డామినేటెడ్ వరల్డ్ ఎప్పుడూ పోయింది. పిల్లలు ఏం చెప్తుంది? పిల్లలు అమ్మకి జడ మార్చేస్తున్నారు, పిల్లలు అమ్మకి నెయిల్ పాలిష్ వేస్తున్నారు, పిల్లలు అమ్మకి జీన్ ప్యాంట్ వేస్తున్నారు, పిల్లలు అమ్మకి టీషర్ట్ వేస్తున్నారు, పిల్లలు అమ్మకి నైటీయా చిచి తీసేస్తున్నారు, పిల్లలు అమ్మకి ఐబ్రో చేస్తున్నారు, పిల్లలు అమ్మకి లిప్టిక్ వేసేస్తున్నారు, పిల్లలు అమ్మకి అన్నీ చేస్తున్నారు. వద్దు అనలేకపోతుంది అమ్మ, నాకు చిచ్చి అని చేయించేస్తుంది. సిగ్గుపడుతూ చేయించేస్తారు. పెయింట్ వేసారా? వాళ్ళకి ఇష్టమే, లోన ఎక్కడో ఉంటుంది, ఆడవాళ్ళు కదా. నాకులంటే అయినప్పుడు పిల్లలు వేసేసారు అని చెప్పడానికి తప్ప ఆ లోన కూడా ఏదో మూలన ఉంటుంది పాపం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పై విషయాల్లో పర్వాలేదు. కానీ నీ ఇంటికి సమస్య సృష్టిస్తున్నావా పొరపాటున? 2 పిల్లలు, తల్లి ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక కుమారుడు సమస్య సృష్టిస్తే ఆమె ఎంత బాధపడుతుంది. 2 అమ్మాయిలు, తండ్రి ఎంత ఆనందంగా ఉంటాడు. మనం పుట్టినప్పుడు ఎంత ఆనందం అండి, పుట్టినప్పుడు ఆనందపడతారుగా. అబ్బాయి పుట్టినప్పుడు అమ్మాయి పుట్టినప్పుడు ఆనందం. చాలామంది వచ్చి అయ్యా ఈసారి మాకు అబ్బాయి కావాలని ప్రార్థన చేస్తారు. అబ్బాయి కావాలని ప్రార్థన చేయించుకున్న వాళ్ళు అమ్మాయిలే. అమ్మాయిలు ఇష్టం ఉండదా? అమ్మాయిలు పిల్లలు కదా. అందుకే పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు దేవుడిచ్చిన ఆడైనా మగైనా పుడతారు, అలా పుడతారు. కానీ 4 తర్వాత పుట్టినోడు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అసలు బెనకడో మనకడో. స్తోత్రం. పౌలు రాత్రి చెప్పాను వాక్యం, ప్రతి ఇంట్లో ఒక పౌలు ఉండాలి. శక్తివంతమైన సువార్తికుడు పౌలుకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా వనకలేదు బెనకలేదు. ఆయన చూపంతా యేసు వైపే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఇంటిలో పౌలు వలె ఇంటినంతటినీ ప్రభావితం చేసే వ్యక్తి ఉండాలి. అమ్మేమో సీరియస్ దగ్గర, పాపేమో సెల్ ఫోన్ దగ్గర. ప్రభావితుడేడు అక్కడ ఇంట్లో. అమ్మ బూతులు, నాన్న తాగుడు. ప్రభావితులేరి. అన్నయ్య ఒకరిని ప్రేమించాడు, చెల్లి ఒకరిని ప్రేమించింది. ప్రభావితులేరి. ఇంటిని ప్రభావితం చేసే ఆధ్యాత్మిక విప్లవకారుడేడి.
నేను పరిచయకు వచ్చిన మొట్టమొదటి దినాల్లో ఎంత బడాయా అప్పులు చేసి మీటింగ్లు పెట్టాలా అని తిట్టారు చాలామంది. నన్ను తిట్టిన వాళ్ళు అందరూ అప్పులు అయిపోయారు. ఇప్పుడు నేనేమి అప్పులు అవ్వలేదే, అంతా బ్యాలెన్సింగ్. స్తోత్రం చెప్పండి. బడాయా అన్నారు, బడాయా ఇప్పుడు బడాయి తెలుస్తుంది. మొన్న ఇద్దరు వచ్చారు మా ఆఫీస్కి, ఇల్లు ఆలమేస్తున్నారని. కొద్దిగా మీరు మేనేజర్ మీకు బాగా తెలుసంట కదా, మిమ్మల్ని అన్నయ్య అంటున్నాడు, కొద్దిగా చెప్పండి. ఆడు నా కాజులూరులో ఫ్రెండ్, కాజులూరులో నా సండే స్కూల్ స్టూడెంట్ ఇప్పుడు మేనేజర్ అయిపోయాడు. మాటలు సీవ్యాప్ అని చూసి అక్కడ సీవ్యాప్ మా అన్నయ్య మాకు సండే స్కూల్ చెప్పాడంటే నేను మేనేజర్ అంటే వెంటనే ఎత్తుక్కుంటున్న ఆఫీస్కి వచ్చేసారు. అవి మీరు చెప్తే ఆగుతుందండి మా ఇల్లు. ఆపా నేను అది మైండ్లో పెట్టుకుని నన్ను బడాయి అన్నాడు. ఈడు బడాయి తేల్చేస్తాను అనుకుంటే ఆడు ఇల్లు 5 నిమిషాల్లో కాజేసేద్దాం. అలా ఆ టైపు కాదు, మనం వ్యక్తులను నిలబెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో కొద్దిసేపు బీపీలు షుగర్లు ఎక్కువైపోయి రకరకాలుగా ప్రజలు మాట్లాడితే మనం కోపగించుకోకూడదు. అవి మనం దృష్టిలో పెట్టేసుకుని ఇప్పుడు ఆడికి నష్టం చేయనా? నష్టం చేయడం దైవ సేవకుడి లక్షణమా? లవింగ్ గాడ్ అండ్ లవింగ్ పీపుల్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ప్రజల్ని ప్రేమించాలి. వాళ్ళు ఏమనుకోనివ్వండి, నన్ ఆఫ్ అవర్ బిజినెస్, బట్ వీ హ్యావ్ టు లవ్ ద పీపుల్. స్తోత్రం చెప్పండి. మనం మాత్రం ప్రజలను ప్రేమిస్తూనే ప్రజలను ప్రభు యొద్దకు ఆకర్షించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చాలా చెప్పడానికి ఉంది. ఫస్ట్ సర్వీస్లో చెప్పాను, ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. దేవుని కృపలో సమృద్ధికరమైన జీవితం జీవించడం ఎలా, మీకు సూత్రాలు చెప్పాను. మీరు నిద్రపోతే నేనేం చేయలేను. నెంబర్ 1, లోక మర్యాదలు. మీ వివాహాల్లో కానీ మీ శుభకార్యాల్లో కానీ వాక్యానుసారమైనవి జరగాలి, కానీ లోకానుసారమైనవి జరగడానికి అనుమతింపబడకూడదు. అమ్మలెక్కొచ్చిన పేరెంటాళ్ళు వచ్చిన భోంచేసి వెళ్ళమని చెప్పండి. ఇలా చేయాలి అలా చేయాలి నాకు ఇష్టాలు మాడద్దని చెప్పండి. స్తోత్రం చెప్పండి. అమ్మలెక్కలు పేరెంటాళ్ళు వస్తారు, వచ్చిన వారు ఎలా వచ్చారో అలా వెళ్ళమనండి భోంచేసి. మన దేవుడు మనకు చెప్పాడు మన శుభకార్యాలు ఎలా చేయాలో. ఈ మధ్యన పెళ్ళిళ్ళలో కొత్తగా ఇట్టారు సంగీత, అంతేనా, బోలో అని ఊతున్నారు కదా అందరూ. అయ్యి బాబు ముసలోళ్ళకి వేస్తున్నారు. వాళ్ళు ఎలాగ వాళ్ళ అమ్మమ్మని తెచ్చేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మని తెచ్చేస్తున్నారు, అమ్మ ఎలా ఉంటుంది. ఆవిడ అసలే లైఫే డ్యాన్స్, మళ్ళీ స్పెషల్గా డ్యాన్స్ వేయించాలి. 4 అడుగులు వేస్తేనే డ్యాన్స్ తెలిసిపోద్ది. అందరినీ ఆనందం స్పెషల్. ఇవన్నీ ఏంటి, ఒక సినిమా రిలీజ్ అవుద్ది, సినిమాలో హీరోయిన్ పెళ్లి కూతురుని ఎలా చేస్తారు, ఇలా అలా చేస్తారు. సినిమాలో సంగీతాలు ఇలా అన్నీ సినిమాలు ఫాలో అవుతాయి. నో, మనం దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. స్తోత్రం చెప్పండి. కావాలంటే మీరు పెళ్ళికి ఖర్చు పెట్టిన 20 లక్షల్లో ఓ 2-3 లక్షలు దాయండి, జబరాజుని పిలుద్దాం, స్పెషల్గా కూటమి పెడదాం. మీరు ఎలాంటివి కావాలో అలాంటివి వేయిస్తాడు. దేవునికి స్తోత్రం. పెళ్ళిళ్ళు ఎందుకై. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ఆనందం మన దేవుళ్ళో చేస్తాం. వాళ్ళతో అన్యులతో కలిసి రకరకాల స్టెప్లు వేసేసి తర్వాత ఏదేసి ముఖానికి రాసేసి బట్టలు తీసేసి పీకేసి, అయ్యి బాబోయ్ అలాంటివి ఉంటేనే కానీ పెళ్ళి కాదంట. అంతా అయిపోయిన తర్వాత 3వ రోజు పెళ్ళి గోమ కూడా ఎత్తాడు పెళ్ళి కొడుకు వచ్చి. అదే అసలైన పెళ్ళి నేను అంటాను. ఇప్పటి వరకు జరిగినవన్నీ ట్రైలు. గోవ పగలబడతాడే స్టార్ట్ అయింది పెళ్ళి. బాజాలు స్టార్ట్ చేయండి రా, బాబా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరూ వచ్చేస్తారు ఈ బాజాలు భజంత్రులకి. కనుక లోక మర్యాదను అనుసరించవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా వచ్చి అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను, సారీ ఆల్రెడీ నా శరీరాన్ని నా యేసయ్యకి ఇచ్చేస్తాను. మన గుండెలు ఎవరున్నారు చెప్పండి. నిజం చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు. ఎవరెవరి గుండెల్లో ఎవరున్నారో చెప్పగలను నేను. నాకు జ్యోతిష శాస్త్రం కూడా తెలుసు, వెదవది. ఒక 3 లైన్లు చెప్పనా? 3 లైన్లు చెప్పనా? ప్రైజ్ ద లార్డ్. సరే తర్వాత చెప్దాం, కొంతమంది మళ్ళీ వచ్చే ఆదివారం రారు. ప్రైజ్ ద లార్డ్. సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించాలి. 3, ఇది తెలియకుండా అడుగేశామా? కొంతమంది ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పొచ్చు, ఇగో నా జీవితం దేవుని చిత్తం లేకుండా ముందుకెళ్ళాను, అయిపోయింది. ప్రియులారా అలా చేయొద్దు మీరని చెప్పొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో చెప్పలేని కారణం చాలా సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. 4,
ఉత్తమమును అనుకూలమైందే చేయాలి. స్తోత్రం చెప్పండి. 5వది చాలా ఇంపార్టెంట్. మనస్సు మారి రూపాంతరపరచబడి, చేంజ్ అవర్ మైండ్స్. మన మైండ్ సెట్లు మారాలండి, రూపాంతరపరచబడాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? ఎంతమందిని ప్రభుత్వం నడిపించావు చెప్పండి? ఎంతమందిని ప్రభుత్వం నడిపించావు చెప్పండి? మనం చాలా సీరియస్గా ఈ మాటలు తీసుకోవాలి. నేను ఒక గృహానికి వెళ్ళినప్పుడు 10 గృహాలు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మంట ఏంటి? ఎందుకు తీసుకెళ్లారు? పండగ టయ్యాలు. ఇంటి నిండా పశువు, ఇంటి నిండా కుంకం, ఇంటి నిండా పూజలు. అయినా సరే ఆ పగలో పోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నామమున ప్రార్థన చేశాను. వాళ్ళు ఎంత ఆనందపడ్డారు తెలుసా? ఎంత ఆనందపడ్డారు. ఒక ఆవిడ ఇలా తెచ్చింది కానుక. వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం. ఒక ఆవిడ చెప్పులు తీసేసి, ఒక ఆవిడ చాలా హడావిడి చేసి, అమ్మమ్మ అయ్యగారు వస్తున్నారు, అమ్మమ్మ గురువుగారు వస్తున్నారు. ఎందుకు అంత వాళ్ళు ప్రజలు ఆకలితో ఉన్నారు? స్తోత్రం చెప్పండి. ప్రజలు దాహంతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం యేసుప్రభువు నమ్ముకుని మనం ఒక్కలు అలా చచ్చిపోతే మనల్ని సమాధి దగ్గరికి మోసుకెళ్ళిన వాళ్ళు ఉండరు. మీరే దొల్లుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ అయ్యగారు నన్ను తీసుకెళ్ళదండి, నాకు తెలియదు. ఎవరికాలు ఎలాగుంటే నేను ఎలా తోస్తానో మీరు ఎలా తొలుకుంటూ కొత్తూరు వెళ్ళిపోవడమే. మనల్ని మోయడానికి పైనుంచి ఎవడ రాడు. మనల్ని మోయడానికి మనమే ఆత్మీయ బిడ్డలను సంపాదించుకోవాలి. మనం పోయింది మొదలు కప్పెట్టేంత వరకు ఆళ్ళు ఎడుతానికి ఎవరే ఆడరు. సోదరం చెప్పండి. కన్నావు చాలామందిని, వాళ్ళు నీ ఉంగరాలు లాగేసుకోవడం వరకే. నాన్న అలాగెత్తారు, అమ్మ అలాగెత్తారు, ఇంకేముండదా. కానీ ఆత్మీయ బిడ్డలు సంపాదించావు కదా, అబ్బా నీ డబ్బులు ఖర్చు పెట్టి ఆటో ఎక్కించి దేవుని మందిరాన్ని తీసుకొచ్చి పాస్టర్ గారిని తీసుకెళ్ళి చాలా ఖర్చు పెట్టి నమ్ముకోవాలి, ప్రభుని నమ్ముకోవాలి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే యాపిల్ పళ్ళు ఎట్టుకెళ్ళావు, వాళ్ళు బయటికి వెళ్తానంటే డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చావు, బండి లేకపోతే బండి ఇచ్చావు, చీర లేకపోతే చీర ఇచ్చావు, వాళ్ళు పుట్టినరోజు బట్టలు తీసావు. వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ప్రభువు దగ్గరకు వచ్చేంత వరకు అలా అంటూ పెట్టుకుని ఉన్నావే. అలాంటి 4 ఆత్మీయ బిడ్డలను సంపాదిస్తే ఇంక నువ్వు ఎవరి మీద ఆధారపడక్కలేదు. వాళ్ళే మోసుకుని పోతారు. స్తోత్రం చెప్పండి. పరదేశుల్లో వాళ్ళే మోసుకుని పోతారు. హల్లెలూయా. మన ద్వారా రక్షింపబడిన వారు కావాలి. స్తోత్రం చెప్పండి. ఎవరిని అడుగుతాం? ఇరుగోళ్ళు వస్తారా? మనం అపార్ట్మెంట్లో ఉంటాం. అపార్ట్మెంట్లో 502 తెలుసు, 202 తెలుసు, 306 తెలుసు, 307 తెలుసు. మనం అందరం కలుసుకుంటాం, సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటాం, క్రిస్మస్లకి వెళ్తాం, అన్నీ వెళ్తాం. అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చచ్చిపోయారు, అపార్ట్మెంట్ వాడు రానివ్వడు. తెలుసా మీకు ఆ సంగతి? శవం ఇక్కడ ఎట్లా ఉండదండి. ఇప్పుడు శవాలు పెట్టడానికి స్పెషల్ రూములు కడుతున్నారు. డైరెక్ట్గా చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి తీసుకురాక్కర్లేదు, అక్కడ తీసిపోవచ్చు, అందరూ అక్కడ రావచ్చు. చూసారా? చచ్చిపోతే మనకేం లేదు, వాల్యూ లేదు. మనం కొనుక్కున్న మంచం మీద పడుకోబెడతారా చెప్పండి? మనల్ని మనం కూర్చున్న కుర్చీ మీద కూర్చోబెడతారా చెప్పండి? వాల్యూ ఎప్పుడు తెలుసా? భూమి మీద బ్రతికుండగా నా ప్రభు ఇచ్చిన ఆయుష్ని బట్టే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంతమంది పెద్దలు మాట్లాడుకుంటూ, ఒక పెద్ద అన్నాడు, మేము చచ్చిపోయిన తర్వాత అసలు నా కోసం ఎవరైనా ఎడుతారండి అన్నాడు ఆయన. మరి ఎందుకు డౌట్ వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు నేను అన్నాను, కొంతమంది విశ్వాసాలు రకరకాల డౌట్లు కదండి, పిచ్చి డౌట్లు కూడా వస్తాయి, మరి అన్నీ క్లియర్ చేయాలి. మరి సేవకుడు ఎందుకు ఎక్కడ? నేను అన్నాను, ఏడుస్తారండి అలాంటిది ఏం కాదు, డౌట్ వస్తే మధ్యలో లేచి చూసుకోమని చెప్పాను. మరి అంతకన్నా వేరే ఆప్షన్ లేదు. నీకు డౌట్ వచ్చిందా? ఏపీ హాస్పిటల్ బయలుదేరావు, డౌట్ వచ్చింది, చివరికి వెళ్తే లేచి ఒకసారి చూసుకో, మళ్ళీ వెంటనే పడుకుని పో. చాలా బాగుంటుంది. మనకు అన్ని డౌట్లే. నేను పోతా ఆడు ఎడుతాడా, నేను పోతా ఈడు ఎడుతాడా, నేను పోతా ఆడు వస్తాడా, నేను పోతా ఎవడు రాడు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు కష్టపడి క్రైస్తవ కుటుంబంలో పెట్టాను, క్రైస్తవ కుటుంబంలో పెరిగాను, మా తాత క్రిస్టియన్, మా మామ క్రిస్టియన్, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎంతమందిని రక్షించావు? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎంతమంది ఆత్మీయ బిడ్డలు సంపాదించావు? నువ్వు సంపాదిస్తే ఆ ఆత్మీయ బిడ్డలు నీ దగ్గర కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోషంతో చెప్తున్నా, పౌరుషంతో చెప్తున్నా, భూమి మీద బ్రతికుండగా 4 ఆత్మలు సంపాదిస్తే మనల్ని మోసుకుని వెళ్ళడానికి, వాళ్ళు ఏడవడానికి అవకాశం ఉంటుంది. లోక మర్యాదల్ని అనుసరించకూడదు. సంతృప్తికరమైన జీవితం నీకు కావాలంటే నీ శరీరాన్ని
సజీవ యాగంగా దేవుడికి ఇవ్వాలి. సమృద్ధికరమైన జీవితం ఉండాలంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. సమృద్ధికరమైన జీవితం కావాలంటే, ఉత్తమమైన దాన్ని తెలుసుకోవాలి. సమృద్ధికరమైన జీవితం కావాలంటే మనస్సు రూపాంతరపరచబడాలి. కొన్నిసార్లు సమృద్ధికరమైన జీవితం లేకుండా నీ ఇంటికి నువ్వే సమస్యలు సృష్టిస్తావు, నీ సమాజంలో సమస్యలు సృష్టిస్తావు, అమ్మకి నాన్నకి సమస్యలు సృష్టిస్తావు, బంధువులకి కులాలకి సమస్యలు సృష్టిస్తావు. కొరాహు మోషేని వ్యతిరేకించాడు, దేవుడు ఏర్పాటు చేయబడమని వ్యతిరేకించడానికి లేదు. కొరాహు టీం 250 మంది అగ్నికి ఆహుతులై చనిపోయారు. బిలాము సమస్యలు సృష్టించాడు ఇజ్రాయేలీలో, శపించడానికి బదులుగా ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, దోమేత్రి అనే ఒక కంసాలి పౌలు 3వ మిషనరీ యాత్రలో ఇక్కడ విగ్రహాలు అమ్ముడవట్లేదు, సువార్త చెప్పి అందరినీ రక్షించేస్తాడని పౌలుకి సమస్యలు సృష్టించాడు. పౌలు దేవుని చేత నియమించబడిన అపోస్తలుడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని సమస్యలు నియమించినా సృష్టించినా ప్రభువే పరిష్కారం అనుగ్రహించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? పరిష్కారం ప్రభువే ఇవ్వాలి. మనం సమస్యలు సృష్టించడానికి ఈ లోకంలో లేము, సమస్యను పరిష్కరించడానికి ఈ లోకంలో ఉన్నాం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. సమస్యలు సృష్టించడానికి ఈ లోకంలో లేం, సమస్యను పరిష్కరించడానికి ఈ లోకంలో మనం ఉన్నాం. కనుక దేవునిలో నమ్మకంగా ఉందాం, ఈ లోక మర్యాదలకు దూరంగా ఉందాం, దేవునికి దగ్గరగా జరుగుదాం, ఆత్మీయులను సంపాదించుకుందాం, ఆత్మీయ వరాల చేత ఫలాల చేత నింపుదాం. లవింగ్ గాడ్, లవింగ్ పీపుల్. ప్రేమించే దేవుడు మనకున్నాడు, ప్రజలను ప్రేమించే విధంగా ముందుకు వెళదాం. అట్టి మహాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఒక మాట మనం అందరం ప్రార్థన చేయాలి, ఏంటంటే ప్రభువా, నేను ఎవ్వరికీ సమస్యలు సృష్టించే వ్యక్తిగా ఉండకూడదు, సమస్య పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి. అమ్మా, తల్లికి సమస్య క్రియేట్ చేయకు, తండ్రికి ఒక సమస్య క్రియేట్ చేయకు. నీ ఇంటిలో సమస్య నువ్వే, నీ జీవిత గందరగోళానికి సమస్య నువ్వే, నీ అనారోగ్య పరిస్థితికి నీవే కారణం. ఇంట్లో అందరు బుర్ర తినేస్తావు, అలాగా లబడబా 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 మాట్లాడుతూనే ఉంటావు. 24 గంటలు సెల్ ఫోన్లో, 24 గంటలు ఇంటోళ్ళతో, ఆ భర్తను తిట్టడం, భార్యను తిట్టడం, పిల్లల్ని తిట్టడం, ఊరోళ్ళని తిట్టడం, ఇంటి బయట కూర్చేసుకుని కాలు మీద కాలు వేసుకుని నీళ్ళు తిట్టడం, కామెంట్ చేయడం. నో, నీ కాలనీలో సమస్యలు సృష్టిస్తున్నావా? నీ ఇంటిలో సమస్యలు సృష్టిస్తున్నావా? నీ ఒంటిలో సమస్యలు సృష్టించుకుంటున్నావా? కొరాహు మోషేకు అహరోనికి సమస్యగా తయారయ్యాడు. 250 మందిని వ్యతిరేక వర్గాన్ని తయారు చేశాడు. దేవుని చేత మొత్తబడ్డారు వాళ్ళు. బిలాము దేవుని చేత మొత్తబడ్డాడు. పౌలు గారి పరిచర్యలో సమస్యలు సృష్టించే వాళ్ళు తయారయ్యారు. ఈరోజు నీ జీవితంలో సమస్యలు సృష్టించే వాళ్ళు ఉన్నారా? నీ కుటుంబంలో సమస్యలు సృష్టిస్తున్నారు ఎవరైనా? అమ్మా, యవన బిడ్డలారా, ప్రేమించే తల్లిదండ్రులు సమస్యలుగా మారకండి. మీ వల్ల వారికి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి, మీ వల్ల వారికి థైరాయిడ్లు వచ్చేస్తున్నాయి, మీ వల్ల వాళ్ళు పాడైపోతున్నారు, అనారోగ్యం వచ్చేస్తుంది. నా సమస్య పరిష్కారము నీ చేతిలో ఉంది. సమస్య పరిష్కారం వైపుని వెళ్ళాలి, సమస్య పరిష్కారం వైపుని వెళ్ళాలి. అందరూ చేతులు పైకెత్తుదాం. ఒకవేళ నీ ఇంటిలో సమస్యకు నువ్వే కారణమేమో, నీ సంఘములో సమస్యకు నువ్వే కారణమేమో. పౌలు గారికి పరిచర్యకు ఒక కంసాలి కారణమయ్యాడు. శాపాన్ని కొని తెచ్చుకోవద్దు సహోదరి, సహోదరుడా, శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రజలందరూ విడిచిపెట్టినా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. ప్రజల సహాయం కోరుకోవద్దు. బైబిల్ చెప్తుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకునుట మేలని వ్రాయబడింది. దేవుడి వైపు ఆధారపడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆత్మీయ బిడ్డలు సంపాదించుకో. లేనిపోని మాటలు కట్టిపెట్టి
యేసయ్య మాటలు ప్రజలకు చెప్పి ఆత్మీయ బిడ్డలు సంపాదించుకో. నువ్వు చస్తే వాళ్ళే ఏడుస్తారు. డబ్బు కాదు సంపాదించాల్సింది, డబ్బు, అందం, ఆస్తులు ఇవన్నీ మామూలే. ఆత్మీయ బిడ్డలు ఏరమ్మా. సహోదరుడా, నీ ద్వారా రక్షింపబడిన ఏరి ఎంతమంది రక్షింపబడ్డారు? గుండెలు బాదుకుని ఏడ్చేది వాళ్లే తెలుసా? ప్రభువా, మా బిడ్డలకి సమాధానం ఇవ్వండి. లోక మర్యాదలను అనుసరిస్తున్నారు, ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా. అందుకే వాళ్ళకి గందరగోళం, అందుకే వారికి సమస్యలు, అందుకే వారి ఇబ్బందులు. పైకి నిన్ను నమ్ముతున్నారు, లోనన్ని లోక మర్యాదలే. అలాంటి వారితో మీరు మాట్లాడారు. స్తోత్రాలు. ఛాలెంజ్, సవాల్. ప్రభా, నీ పాదాల చెత్తకు వారు రావాలి. వారు మారు మనసు పొందాలి, రూపాంతరపరచబడాలి. వారి శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అప్పుడే అద్భుతాలు చేసే దేవుడు. ఇంట్లో ఒకలాగా, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, పెళ్లిల్లో ఒకలాగా ఇష్టానుసారంగా జీవించి ప్రజలకు అన్ని తెలుసు, ప్రభువుకి అన్ని తెలుసు. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ మనసు రూపాంతరపరచబడాలి. సహోదరి, సహోదరుడా, ఎవరి బిడ్డా, నీ మనసు రూపాంతరపరచబడాలి. నీ దేహం నీది కాదు, యేసయ్య రక్తముతో కొలబడినది. Father, we thank you, Lord. ప్రభువా, మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ కనికరించే గొప్ప దేవుడవు నాయన. మేము సమస్యను సృష్టించే వారంగా ఉండకూడదు, సమస్యను పరిష్కరించే వారంగా ఉండాలి. అట్టి మహాభాగ్యము దయచేయండి. అశేష ప్రజలు వచ్చారు, వారందరినీ దీవించు నాయన. సమాధానముతో పంపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలు ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పకూడదు. దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుచుండగా దేవుని కానుకలను చెల్లిద్దాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహాము అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇయ్యమనెను. అబ్రాహాము అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇయ్యమనెను. నీ బిడ్డలు సేవకునిచ్చెదవా, నీ బిడ్డలు సేవకునిచ్చెదవా, నీకిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. ప్రియము దేవునికి హెబెలు బలి, జయము కాయీనుని అర్పణము. ప్రియము దేవునికి హెబెలు బలి, జయము కాయీనుని అర్పణము. కళంకముగా వశమంతనివి, కళంకముగా వశమంతనివి. నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. హల్లెలూయా. ప్రతి ఆదివారం 6:30కి మొదటి ఆరాధన జరుగుతుంది. 6:30కి వచ్చేవాళ్ళు 6 గంటలకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ సర్వీస్ అసలు సీట్లే ఉండవు. 9 గంటలకు వచ్చిన వాళ్ళు
మరి ఏంటో వాళ్ళ వెసులుబాటు. చక్కగా 9:30, 10 గంటలకు వచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. మారండి, రూపాంతరపరచబడండి, మందిరానికి సమయానికి రావడం నేర్చుకోండి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. 40 దినాలు ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6, రాత్రి 7 నుంచి 8:30. తప్పకుండా రండి. వచ్చే ఆదివారం సండే స్కూల్ ర్యాలీ ఉంటుంది. పిల్లలందరినీ సిద్ధపరిచి పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. గుడ్ ఫ్రైడే ఆరాధన గ్రౌండ్లో ఉంటుంది. ఉదయం 6 నుంచి 9. ఈస్టర్ ఆరాధన గ్రౌండ్లో ఉంటుంది. ఆదివారం 9 నుంచి 12. మధ్యలో శనివారం యథావిధిగా ముగింపు ఉత్సవం, తైలాభిషేక ఆరాధన కార్యక్రమాలన్నీ ఉంటాయి. మీ ఇరుగు పొరుగు వారికి చెప్పి అనేక మందిని దేవుని మందిరానికి తీసుకురావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. నూతనంగా వచ్చిన వారు ఎవరైనా ఇదే ఫస్ట్ టైం వచ్చామంటే చేతులు ఎత్తండి. ఇదే ఫస్ట్ టైం వెనకాల చేయొత్త చూడమ్మా, వెనక్కిళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు అడ్రస్ ఇవ్వండి, పాస్టర్ గారు మీకు ఫోన్ చేస్తారు. మేము మీ ఇంటిని దర్శిస్తాం. 40 రోజులు అన్ని గృహాలు దర్శించాలని టార్గెట్ పెట్టాం. ఆల్మోస్ట్ చాలా అయిపోయాయి. ఇంకా 1, 2, 3, 5, 10 ఉండొచ్చు. అవన్నీ కూడా డెఫినెట్గా మేము ఈ వారంలో కంప్లీట్ చేస్తాం. దేవునికి స్తోత్రం. కొంతమంది హాస్టల్స్లో ఉంటున్నారు, హాస్టల్స్తో ఉంటున్నారు. మరి అలాంటి వారికి కొన్ని సమస్యలు ఉంటాయి. అపార్ట్మెంట్స్లో ఉన్న వారికి సమస్యలు ఉంటాయి. వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, అయ్యా మేమే వచ్చి ప్రార్థన చేయించుకుంటామని. అలా అయినా పర్లేదు, మాకు ఫోన్ చేయండి. లేదండి ఏమీ పర్వాలేదు, మా ఇంటికి బోల్డు మంది బంధువులు వస్తారు, మీరు కూడా అలా వచ్చి ప్రార్థన చేయండి. డెఫినెట్గా మేము పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడానికి ప్రభు కృపనిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ వారంలో పుట్టినరోజులు ఉంటే చేతులు ఎత్తండి. పెళ్లి రోజులు, గాడ్ బ్లెస్ యూ. నూతన దయా కిరీటాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రతిరోజు, ఈరోజు కూడా 7 గంటలకు యథావిధిగా మన గంట ప్రార్థన ఉంటుంది. గమనించాల్సిందిగా ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రకటనలన్నీ అయిపోయాయని భావిస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ లోక మర్యాదలు అనుసరించవద్దు, అప్పుడే సంతృప్తికరమైన జీవితం జీవిస్తాం. ఈరోజు చాలామందికి సంతృప్తికరమైన జీవితాలు లేరు నాయన. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. చాలా గందరగోళాల గృహాల్లో ఉన్నాయి. వాటి నుంచి మేము బయటపడాలంటే లోక మర్యాదలు అనుసరించవద్దని, సజీవ యాగముగా మా జీవితాలు సమర్పించుకోమని, నీ చిత్తానికి మేము లోబడాలని, ఉత్తమమైన దానినే మేము ఎన్నుకోవాలని నేర్చుకున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్యలు సృష్టించే వారంగా కాకుండా సమస్యలు పరిష్కరించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. కొరహు సమస్య సృష్టించాడు, 250 మంది చనిపోయారు. బిలాము సమస్యలు సృష్టించాడు, 24,000 మంది చనిపోయారు. ప్రభువా, కంసాలి సమస్యలు సృష్టించాడు మినిస్ట్రీలో. అలా మేము కాకుండా మా కుటుంబాల్లో, మా బంధువుల్లో, మా కులాలలో, మా గ్రామాలలో, మా వీధుల్లో, మా సంఘములో సమస్యలు సృష్టించేవారిగా మేము వద్దు నాయన. సమస్యలు పరిష్కరించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ ఉగ్రతకు మేము లోను కాకూడదు, మీ కోపానికి మేము లోను కాకూడదు తండ్రి. క్షమించండి, సమాధానంతో నింపండి. బిడ్డలు వెలుచుండగా క్షేమాన్ని ఇవ్వండి. నీ కృపలో దీవించి చివరి దినాల్లో, అంచె దినాల్లో నీకోసం మేము నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ నీ చేతులకి సమర్పిస్తున్నాం. సాక్ష్యం చెప్పిన బిడ్డల బట్టి స్తోత్రాలు. దీవించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. నూతనంగా వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. మందిరంలో ఇంకనూ వారు ఎదుగుటకు సహాయం చేయండి. ప్రతిరోజు జరుగుతున్న ప్రార్థనలు ఆశీర్వాదకరంగా ఉంచండి. బిడ్డలు వెలుచుండగా క్షేమాన్ని ఇవ్వండి. బిడ్డలు కలిగింది కానుకలు ఇచ్చిన్నారు. దశంభాగాలు, ప్రథమ ఫలాలు, ప్రత్యేక కానుకలు, మొక్కుబడులు సమస్తము ఆశీర్వాదకరముగా మారునుగాక. నీ నామం పేట ప్రార్థిస్తూ బిడ్డల్ని చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, తోడు కాపుదల మనందరికీ సదాకాలం తోడైన నడిపించునుగాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం.
అపవాది క్రియంత నాశనం కలుగునుగాక. ఆశీర్వాదం చేయు ఆశతో నమ్మియున్నా నీ సత్యమతము. థ్యాంక్ యూ లార్డ్. ఈ మారిని కుమారించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్ష కుమారించుము దేవా. హల్లెలూయా, హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజ్ కి. మీ అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించగా. పక్క షేక్ ఇవ్వండి.